లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోని మార్కస్ అని తెలిసి హీరోయిన్ కోపంగా యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా! కానీ హీరో ఫాస్ట్‌గా వెళ్లి హీరోయిన్‌ని పట్టుకొని గుర్రం మీద కూర్చోపెట్టుకొని అక్కడి నుండి వెళ్తుంటాడు. ఒక అడవిలోకే పిలుచుకొని వెళ్లి హీరోయిన్ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చూస్తాడు. కానీ హీరోయిన్ చాలానే కోపంగా ఉండడం వల్ల హీరోని మాట్లాడనివ్వకుండా "నువ్వు మార్కస్ అన్న విషయాన్ని మాత్రమే నా దగ్గర నుండి దాచావా? లేదంటే నువ్వు చెప్పిన అన్నీ అబద్ధమేనా?" అని అడుగుతుంది. అప్పుడు వాడు "నేను నీకు అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందు నీకు దెబ్బ తగిలిండాది. దానికి మందు వేద్దాం రా" అని పిలుస్తాడు. కానీ హీరోయిన్ హీరో చెయ్యిని దూరం తోసి "నాకు ఏం జరిగితే నీకేంటి? నేనొక సాధారణమైన అమ్మాయినే కదా! ఇంత పెద్ద మార్కస్‌కి నా మీద ఎందుకు ఇంత కేరింగ్" అంటుంది. ఆ మాట విని హీరోకి కోపం వచ్చేస్తుంది. "నేను నీ మీద కేరింగ్‌గా ఉండకూడదు అంటే నువ్వెందుకు నన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు? ఎందుకు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చావు? నువ్వు మాత్రం ఎందుకు నా కోసం ఇదంతా చేశావు?" అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏడుస్తూ "ఇదంతా నేను మీకోసం చేశాను అంటే మీరు చనిపోతారేమో అని అనుకున్నా. మీరు యాంజంగ్ అని అనుకునే ఇదంతా చేశాను. కానీ మీరు మార్కస్ అని తెలిసింటే నేను ఇదంతా ఏది చేసిండను" అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని స్టాప్ చేసి "ఒకవేళ నేను చనిపోయాను అంటే నువ్వు జూహీని ఇక్కడి నుండి పిలుచుకొని వెళ్ళి ప్రశాంతంగా జీవించాలి. నీకు నచ్చినట్లు చదివిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని చాలామంది పిల్లల్ని కని చాలానే సంతోషంగా జీవించాలి" అంటాడు. అదంతా విని హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంటుంది. అలానే కింద కూర్చొని ఏడుస్తుంటుంది. అప్పుడు హీరో "ఒకవేళ నేను చనిపోలేదు అంటే నువ్వు నాకు మాత్రమే, అది ఎవరి వల్ల మార్చడానికి కాదు" అంటాడు. ఆ మాట విని హీరోయిన్‌కి కోపం వచ్చి హీరో చెంప మీదనే ఒక్కటిచ్చి గుర్రంని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో వాళ్ళు ఎంత ఈ యుద్ధంలో గెలిచినా ఆ యువాన్ని యూషి పిలుచుకొని వెళ్ళిపోయింటాడు. ఏమంటే యుద్ధం జరుగుతున్నప్పుడు సాంగే యువాన్‌కి కాపలాగా ఉనింటాడు. కానీ ఆ యూషి వచ్చి సాంగ్‌ని కొట్టి యువాన్ని పిలుచుకొని వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు అలానే సాంగ్‌ని చూపిస్తారు. హీరో దగ్గరనే మాట్లాడుతుంటాడు. సాంగ్‌ని కొట్టేసే కదా యువాన్ని పిలుచుకొని వెళ్లారు. దానివల్ల ఇప్పుడు సాంగ్ నాలా చదివిన వాళ్ళకంతా ఇలాంటి యుద్ధం అంతా అసలు సెట్ అవ్వదేమో. నేను ఎంతగానో ట్రై చేశాను. అయినా నేను ఆ యువాన్ని పట్టుకోలేకపోయాను. చివరికి నాకు దెబ్బలు తగలడం మాత్రమే జరిగింది అని చెప్పి ఫీల్ అవుతుంటాడు. ఇక హీరో సాంగ్‌కి దెబ్బలు తగలడం వల్ల అక్కడ యూజిన్ కాకుండా ఇంకొక డాక్టర్ కూడా ఉన్నాడేమో. సో డాక్టర్ లూని పిలుచుకొని రండి అని చెప్తాడు. కానీ సాంగ్ డాక్టర్ లూని పిలిచే అంతగా నాకేం దెబ్బలు తగలలేదు. వేరే డాక్టర్ ఎవరైనా ఉంటే పిలిచండి అంటాడు. సాంగ్ ఇలా చెప్పడంతోనే హీరోకి అర్థమైపోతుంది యూజిన్‌ని పిలవాలి అని అనుకుంటున్నాడు అని. దానివల్ల హీరో కూడా సరే యూజిన్‌ని పిలవండి అని చెప్పగా సాంగ్ వెంటనే నాకు చాలానే ఎక్కువగా దెబ్బలు తగిలిండాది. చనిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నా అని చెప్పి పిలుచుకొని రండి అన్నట్లు సాంగ్ చెప్తుంటాడు. హీరో కూడా ఏమో చెయ్యరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సాంగ్ యూజిన్‌ని భయపెట్టించడానికి రెడ్ కలర్‌లో ఒక లిక్విడ్‌ని నోట్లో పోసుకొని యూజిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. చూస్తే అక్కడికి వే తాత వస్తుంటాడు. వే తాతని ఇక్కడికి పిలుచుకొని వచ్చినట్లున్నారు. ఇప్పుడు వే తాతని చూడగానే నోట్లో ఉన్న ఆ లిక్విడ్‌ని అలానే కింద ఉంచుతుంటాడు. తాత చూసేసి "అయ్యయ్యో! చనిపోయేలా ఉన్నావు కదా బాబు" అన్నట్లు అడుగుతుంటాడు. వాడు అదంతా ఏం లేదు అని చెప్పి ఇప్పుడు వే తాత దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు. ఆ టైంలోనే యూజిన్‌ని చూపిస్తారు. సాంగ్‌కి దెబ్బలు తగిలిండాది అని తెలిసి భయపడి అంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు తన షూ కూడా తెగిపోతుంది. అయినా దాన్ని కూడా అక్కడే తీసి పడేసి సాంగ్‌ని చూడటానికి ఫాస్ట్‌గా లోపలికి వెళ్తుంటుంది. కానీ వాడు ఇక్కడ మంచిగా కూర్చొని మాట్లాడడం చూసి "ఇదేనా మీరు చనిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నది" అని సాంగ్‌ని అరుస్తుంటుంది. అప్పుడు తాత యూజిన్‌ని చూసి "యువరాణి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని యూజిన్‌కి విష్ చేస్తుంటాడు. ఇంకా సాంగ్‌కి ఏం చేయాలని తెలియడం లేదు. దగ్గు వస్తున్నట్లు యాక్ట్ చేస్తుంటాడు. కానీ యూజిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాంగ్ కూడా వెనకాలే వెళ్ళి "నేను చెప్పేది కాస్త వినండి" అని వెళ్తుంటాడు. యూజిన్ కూడా "ఎందుకు నన్ను ఇలా మోసం చేశారు?" అని అడుగుతుంది. వాడు "నేను ఊరికే ఆట పట్టిద్దామని అనుకున్నా. మీరు ఇంత సీరియస్‌గా తీసుకుంటారు అని అనుకోలేదు" అని కాళ్ళని చూస్తాడు. కాళ్ళకి షూస్ లేదు. వెంటనే వాడి షూస్‌ని తీసిస్తుంటాడు యూజిన్‌కి ఇవ్వడానికి. కానీ యూజిన్ అదంతా ఏం వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఇంకో పక్క హీరో హీరోయిన్‌ని మీట్ అయ్యి నేనే మార్కస్ అన్న విషయాన్ని
నీ దగ్గర నుండి దాచాలి అని నేను అనుకోలేదు. నువ్వు ఫస్ట్ టైం నన్ను కాపాడి మీ ఇంటికి పిలుచుకుని వెళ్ళినప్పుడు నన్ను చాలామంది చంపడానికి ట్రై చేస్తున్నారు. నేను ఎవరు అన్న విషయం నీకు తెలిస్తే దానివల్ల నీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని నేను నీ దగ్గర చెప్పలేదు అంటాడు. అప్పుడు హీరోయిన్ దానికంతా నేనేం మీ మీద కోపంగా లేను అని చెప్తుంది. మరి నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత కూడా నేను నీ దగ్గర ఈ విషయం చెప్పలేదు అని కోపమా? నా కోసం నువ్వు ఇంత దూరం వచ్చావు అని తెలిసి నాకు చాలానే హ్యాపీగా ఉన్నింది. ఎక్కడ నిజం చెప్తే నువ్వు నా మీద కోపగించుకుంటావేమో అని నేను నిజం చెప్పలేదు. అంతేకాదు ఆ యువాన్ జూహీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది కూడా నా వల్లనే. జూహీ నా కూతురు అని అనుకొని ఎత్తుకుని వెళ్ళాడు. అన్నింటికి చాలానే సారీ, నన్ను క్షమించు అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను ఈ విషయానికంతా కూడా మీ మీద కోపగించుకోలేదు అని చెప్పగా, మరి నా మీద ఇంకేం కోపం, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పడం కన్నా అసలు మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాలి. ఎందుకంటే మనిద్దరం కలిసి ఒకటిగా జీవించనే లేదు కదా. ఫేక్ గా ఒక పెళ్లిని చేసుకొని కొన్ని రోజులు నాకు హస్బెండ్ గా యాక్ట్ చేశారు. అంతేకాదు నేను పెళ్లి చేసుకున్నది యాన్జంగ్ ని. కానీ యాన్జంగ్ అనే ఒక మనిషే అబద్ధమైనప్పుడు ఈ పెళ్లి కూడా అబద్ధమే. దానివల్ల మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదు అనే కదా అర్థం అంటుంది. ఆ మాట విని హీరో అస్సలు తట్టుకోలేకపోతాడు. హీరోయిన్ చేయిని పట్టుకొని అలా మన మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటే నన్ను వెతుక్కుంటూ ఎందుకు ఇంత దూరం వచ్చావు, నా కోసం ఎందుకు యుద్ధానికి వెళ్ళావు అని అడగ్గా, నేను వెతుక్కుంటూ వచ్చింది కాపాడాలి అని అనుకుంది అంతా యాన్జంగ్ ని, మార్కస్ ని కాదు అని చెప్తుంది. అప్పుడు హీరో యాన్జంగ్ అయినా మార్కస్ అయినా అంతా నేనే కదా, ఇందులో ఏం ప్రాబ్లం నీకు అని అడగ్గా, నేను యాన్జంగ్ ని మార్కస్ గా చూడలేను. అందరూ మిమ్మల్ని ఒక హీరోలా చూస్తున్నారు. అలా ఉన్నప్పుడు నాలాంటి ఒక సాధారణమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటే ఈ దేశం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుతుంది అని చెప్పినప్పుడు, నేను పెళ్లి చేసుకోబోయేది నిన్ని, ఈ ఊరిని కాదు. ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నీకు ప్రాబ్లంగా ఉంటే చెప్పు, నేను రాజు దగ్గర చెప్పి మన పెళ్లిని చెయ్యమంటాను. అప్పుడు నీకు ఓకేనే కదా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉండడం చూసి వాడి పెండెంట్ ని తీసి హీరోయిన్ చేతిలో పెట్టి, నా పేరు జీజంగ్, నేను ఈ ఆర్మీ యొక్క జనరల్ గా ఉన్నా, నేను రాజధాని నుండి వస్తున్నా, నాకు ఇంకొక పేరు ఉంది మార్కస్, నా మనసు ఫుల్ గా నువ్వు మాత్రమే ఉన్నావు, ఆ ప్రేమతోని అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్లు అడుగుతాడు. హీరో ఇలా అంతా మాట్లాడుతుంటే హీరోయిన్ చాలానే ఫీల్ అయిపోతుంది. కంట్లో నీళ్లు అంతలా ఓవర్ఫ్లో అవుతుంటుంది. అయినా కూడా లేదు కుదరదు అన్నట్లు చెప్పేస్తుంది. ఇంకా తరువాత హీరోకి ఏం చెప్పాలని తెలియడం లేదు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాంగ్ ని చూడటానికే వెళ్తాడు. వే తాత అక్కడే కదా ఉన్నాడు. ఇప్పుడు హీరో చంప మీద ఉన్న గాయాన్ని చూసి, యుద్ధంలో ఫైట్ చేస్తే చేతికి గాయం అవుతుంది, ఒంటి మీద గాయం అవుతుంది, కానీ నీకేంటి అలా చంప మీద దెబ్బ తగిలిండాది అని అడుగుతుంటాడు. అప్పుడు సాంగ్ కనిపెట్టేస్తాడు హీరోయిన్నే కొట్టిండాది అని. దానివల్ల నవ్వుతుంటాడు. అప్పుడు హీరో అదేం లేదు అని చెప్పి వే తాత దగ్గర ఈరోజు జరిగిన యుద్ధం గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు తాత ఆ యూషి తమ్ముడు చనిపోయాడు అని విన్నాడు. వాడు చాలానే క్రూరమైన వాడు. అలాంటి వాణ్ణి నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు, ఎలానో వాణ్ణి చంపేశావు అంటాడు. అప్పుడు సాంగ్ ఆ యూషి తమ్ముడిని చంపింది మార్కస్ కాదు, మార్కస్ వైఫ్ అంటాడు. ఆ మాట విన్న తాత అంతలా షాక్ అవుతాడు. ఏంటి నీకు పెళ్ళి అయిపోయిందా, పెళ్ళే చేసుకోను అని కదరా చెప్తున్నావు, ఇప్పుడు నాకు తెలియకుండానే పెళ్లి చేసుకుని వచ్చేసావా అని అడుగుతుంటాడు. హీరో కూడా అదంతా పెద్ద కథ అని చెప్పగా, తాత నువ్వు నా దగ్గర మాట్లాడుకో అని చెప్పి సాంగ్ దగ్గర ఆ అమ్మాయి ఎలా ఆ యూషి తమ్ముడిని చంపింది అని అడుగుతాడు. సాంగ్ కూడా వాడి వెపన్తోనే వాడిని కొట్టి చంపిందంట, జస్ట్ 3 సార్లు కొట్టే చంపేసిందంట అంటాడు. ఆ మాట విని తాత ఏంటి 3 సార్లు కొట్టే చంపేసిందా, ఖచ్చితంగా తను ఒక సోల్జరే అయిండాలి, ఏ ఆర్మీలో ఉంది తను అని అడుగుతుంటాడు. అప్పుడు హీరో తను సోల్జర్ అంతా కాదు, సాధారణమైన అమ్మాయి అని చెప్పగా, అయితే తను చాలానే ధైర్యమైన అమ్మాయిగా ఉండాలి, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇప్పుడు తాత హీరో దగ్గర నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకు వైఫా లేదంటే కాంక్యుబైనా అని అడగ్గా, ఇందులో ఏం డౌట్ నా వైఫే అంటాడు. అప్పుడు తాత కానీ నీ ఫేస్లో ఎలాంటి సంతోషం కనిపించడం లేదు కదా అని అడుగుతాడు. హీరో కూడా నేను తన దగ్గర నేనే మార్కస్ అన్న విషయాన్ని దాచేశాను, తనకిప్పుడు తెలిసిపోయింది, అందుకే నా మీద కోపంగా ఉంది, తనకి ఈ ఆర్మీ యుద్ధం అంతా అసలు నచ్చలేదు అంటాడు. అప్పుడు తాత నేను కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయిని మీట్ అయ్యాను, తను ఇలానే
చదవడం, మిలిటరీ విషయాలు అంటే రాదు. కానీ చికెన్ ఇస్తాను అంటే వెంటనే వచ్చేస్తుంది అంటాడు. హీరో కూడా నా వైఫ్ కూడా అంతే అని చెప్పి ఇద్దరూ ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నాము అని తెలియక మాట్లాడుతుంటారు. ఇప్పుడు తాత నీ వైఫ్ పేరేంటి అని అడగ్గా హీరో కూడా తన పేరు చెంగ్యూన్ అంటాడు. ఏంటి చెంగ్యూనా? అయితే చెంగ్యూనే నీ వైఫా అని అడుగుతాడు. ఇప్పుడే ఇద్దరికి ఇంతసేపు ఇద్దరు కూడా చెంగ్యూన్ గురించే మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోకి నిద్ర రాకపోవడంతో వాడి గుర్రంని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరో అలా గుర్రం మీద వెళ్ళడం హీరోయిన్ చూస్తుంది. సో ఇప్పుడు దోహా దగ్గర జూహీని కాసేపు చూసుకోండి అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ కూడా హీరో వెనకాలే వెళ్తుంది. హీరో ఒక కొలను దగ్గరకు వెళ్ళి చేపల్ని పట్టుంటాడు. కాసేపట్లోనే హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కి వస్తుంది. కానీ హీరో ఎవరో వాడిని అటాక్ చేయడానికి వచ్చారు అని అనుకొని రాయిని తీసి వేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నేనే అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో ఏమైంది నిద్ర రాలేదా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర సరేరా ఇద్దరం ఫైట్ చేద్దాము అని చెప్పి ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఫైట్ చేయడం లేదు. హీరోయిన్కి హీరో ఎలా ఫైట్ చేయాలి, ఎలా శత్రువుల్ని అటాక్ చేయాలి అని అంతా నేర్పిస్తుంటాడు. ఇద్దరు ఇలానే చాలాసేపు ఫైట్ చేస్తుంటారు. ఆ తర్వాత హీరో చేపల్ని పట్టింటాడు కదా, దాన్ని కాల్చి హీరోయిన్కి ఇస్తుంటాడు. హీరోయిన్ కూడా తింటుంటుంది. అప్పుడు హీరోయిన్ మీరు నా దగ్గర ఇంత కేరింగ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత ఉన్నా మీరు ఒక మార్కస్, నేను ఒక సాధారణమైన అమ్మాయిని అని చెప్పగా హీరో వచ్చి కానీ నాకు నువ్వు నచ్చావు అంటాడు. అప్పుడు హీరోయిన్ నన్ను మర్చిపోయి మీకు తగినట్లు ఒక ప్రిన్సెస్ని లేదంటే ఒక మినిస్టర్ కూతుర్ని చూసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పినప్పుడు హీరో వచ్చి నిన్ని చూసేంత వరకు నేను పెళ్లి గురించి ఆలోచించనే లేదు. నా లైఫ్ ఈ యుద్ధ భూమిలోనే అంతమైపోతుంది అని అనుకున్నా. నా వల్ల ఏ అమ్మాయి హస్బెండ్ లేకుండా ఒక విడోగా ఉండకూడదు అని పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నా. కానీ నిన్ని చూసిన తరువాత నాకు చావుని చూసి భయం వచ్చేసింది. నేను నిన్ని వదిలి వెళ్ళను. నా లైఫ్లోనే నేను చాలా సంతోషంగా ఉన్నింది అంటే అది నీతో పాటు లిన్యాన్లో ఉన్నప్పుడే. పొద్దున నిన్ను చూస్తూ నిద్ర లేచి జూహీతో ఆడుకుంటూ డాక్టర్ అంకుల్ దగ్గర మాట్లాడుతూ అలానే మా ఆంటీ మాట్లాడే ఊరి కథలంతా వింటూ నువ్వు కుక్ చేసి ఇచ్చే నూడిల్స్ అంతా తింటూ నైట్ మనిద్దరం మాత్రం ఒంటరిగా బుక్స్ని చదువుతూ నేను చాలానే హ్యాపీగా ఉన్నా. ఆ లైఫ్ని నేను చాలానే మిస్ అవుతున్నా అంటాడు. అదంతా విని హీరోయిన్కి వీడు నన్ను ఇంతలా లవ్ చేశాడా అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఏడుస్తూ హీరోని చూస్తుంటుంది. వాడు ఏడవకు అని చెప్పి హీరోయిన్ చెయ్యిని పట్టుకుంటాడు. ఇలానే ఇద్దరు అక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే ఇక్కడ కట్ చేసి సాంగ్ని చూపిస్తారు. యూజిన్ షూ తెగిపోయి ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు సాంగ్ వెతుకుతుంటాడు. ఎలానో కష్టపడి వెతికి కనిపెట్టేస్తాడు. దాన్ని ఇప్పుడు వాడి టెంట్కి తీసుకుని వెళ్ళి కుడుతుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తారు. వెపన్స్ అంతా చేస్తారు కదా, ఆ ప్లేస్ కి వెళ్ళి వాడే 2 కత్తుల్ని చేస్తుంటాడు. ఇప్పుడు ఆ కత్తుల్ని చేసిన తరువాత అక్కడ ఉన్న అతని దగ్గర చూపిస్తాడు. అతను ఆ కత్తుల్ని చూసి కత్తులు చాలా బాగా వచ్చిండాది. మన పూర్వీకులు చెప్పేవాళ్ళు కత్తిని నిప్పులో కాల్చడానికి ముందు దాన్ని రక్తంతో తడిపాము అంటే ఆ కత్తిని యూస్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని అంటాడు. అప్పుడు పక్కన నిల్చో ఉన్న షియాన్ మార్కస్ కి ఇందులో అంత నమ్మకం లేదు అంటాడు. కానీ హీరో ఆ 2 కత్తుల్ని తీసుకొని ఆ కత్తితో వాడి చెయ్యిని కోసుకొని అలానే వాడి రక్తంతో ఆ కత్తిని ఇస్తాడు. అతను కూడా ఆ కత్తిని ఇప్పుడు నిప్పులో కాల్చి హీరో దగ్గర ఇస్తాడు. యాక్చువల్లీ హీరో ఈ కత్తిని రెడీ చేసింది హీరోయిన్ కి ఇవ్వడం కోసమే. ఏమంటే హీరోయిన్ ఎప్పుడు 2 కత్తుల్ని పెట్టుకుంటుంది కదా, మీట్ ని కట్ చేసే కత్తులు, అవి యుద్ధం చేసేటప్పుడు 2 విరిగిపోయింటుంది. అందుకే ఇప్పుడు హీరో వాడే స్వయంగా హీరోయిన్ కోసం ఈ 2 కత్తుల్ని రెడీ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. వే తాత హీరోయిన్ ని మీట్ అయి మాట్లాడుతుంటాడు. హీరోయిన్ ఆ యూషి తమ్ముడిని చంపింటుంది కదా, దాని గురించే అడుగుతుంటాడు. జస్ట్ 3 సార్లు కొట్టి వాడిని చంపేశావంట కదా అని అడగ్గా 3 సార్లంతా కొట్టలేదు, జస్ట్ 2 సార్లు కొట్టి చంపేశాను అంటుంది. తాత కూడా ఆ మాట విని సబాష్ అన్నట్లు చెప్పి నవ్వుతుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు యూజిన్ దగ్గరకు వెళ్ళి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. అప్పుడు యూజిన్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు అని మార్కస్కి తెలిసింది అంటే ఖచ్చితంగా నిన్ని వెళ్ళనివ్వకుండా చేయడానికి ఏమంతా చెయ్యాలో అంతా చేస్తాడు అని చెప్పినప్పుడు అందుకే మీ దగ్గర చెప్పేసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడి నుండి వెళ్ళి ఆ క్యుమిన్ దగ్గర తగులుకున్న యూని బోయాన్ని కాపాడాలి. ఆ తరువాత మా ఊరికి వెళ్ళి చేయాల్సిన విషయాలు చాలానే ఉంది. దానివల్ల నేను ఇక్కడి నుండి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. కానీ నాకు ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేయండి. నా చెల్లి జూహీని సో అంకుల్ అంటే డాక్టర్ అంకుల్ని జాగ్రత్తగా మా ఊరికి పంపించేయండి అని చెప్పి మీరు రాయల్ డాక్టర్ కాదు అని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు యూజిన్ కూడా
అది టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. ఇప్పటికి మనిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని పంపిస్తుంది. ఇంక అలానే కట్ చేస్తే హీరోయిన్ జిన్ వాళ్ళతో కలిసి ఒక ప్లేస్‌లో కూర్చుంటుంది. జిన్ గ్యాంగ్ కూడా హీరోయిన్‌తో పాటు వాళ్ళ ఊరికి వెళ్తున్నట్లున్నారు. సో, ఇప్పుడు అందరూ ఒక ప్లేస్‌లో కూర్చుంటారు. హీరోయిన్ అయితే హీరో గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. కానీ హీరోకి విషయం తెలిసి హీరోయిన్‌ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే జిన్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నీకు నేను కొంచెం కూడా నచ్చనే లేదా? ఎప్పుడు చూసినా నన్ను వదిలి వెళ్ళిపోవడంలోనే ఉన్నావు కదా! అలా నేనేం తప్పు చేశాను అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ మీరు నాకు నచ్చలేదు అని ఎవరు చెప్పారు? మీరు నాకు నచ్చలేదు అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిండను. నా ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఆ యుద్ధానికి వెళ్ళిండను. మీరు యాంసంగా ఉన్నా సరే, జీజంగా ఉన్నా సరే మీరంటే నాకు చాలానే ఇష్టం అంటుంది. అప్పుడు హీరో నన్ను ఓదార్చడానికి ఇలా అంతా చెప్తున్నావా ఏంటి? అలా నేను నచ్చను అంటే ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ మీరు యాంసంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనిద్దరం కలిసి ఆ విషయాన్ని ఫేస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు యాంసం కాదు మార్కస్. నేనొక సాధారణమైన అమ్మాయిని. సో నా హెల్ప్ ఇక మీకు అవసరం లేదు అని అనుకుంటా. అయినా ఆ రోజు మీరు నాతోనే వచ్చి మా ఊర్లోనే ఉంటాను అని చెప్పారు. అప్పుడే నేను అర్థం చేసుకున్నా మీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని. కానీ ఇప్పటికీ నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంది. నేను ఫస్ట్ వెళ్ళి యూని బోయాన్ని కాపాడాలి. దానివల్ల నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అంటుంది. హీరో కూడా అర్థం చేసుకొని సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. కానీ ఆ క్యుమిన్ చాలానే మోసమైన వాడు. వాడి దగ్గర జాగ్రత్తగా ఉండు అంటాడు. ఆ తరువాత ఇద్దరు చాలాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుతుంటారు. హీరోకంతా హీరోయిన్ని వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. ఆ తరువాత హీరోయిన్ని చాలాసేపు అయింది వెళ్ళండి అని చెప్పగా అయితే నేను నచ్చాను అని చెప్పు అప్పుడే ఇక్కడి నుండి వెళ్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ జస్ట్ మాటలతో చెప్తే మర్చిపోతారు అని చెప్పి హీరోని కిస్ చేస్తుంది. ఆ తరువాత హీరో ఎలా సైలెంట్గా ఉంటాడు, వాడు తిరిగి కిస్ చేస్తాడు. ఇలానే ఇద్దరు కాసేపు రొమాన్స్ చేసి హీరో వాడి క్యాంప్కి వచ్చేస్తాడు. ఆ టైంలోనే సాంగ్ని చూపిస్తారు. యూజిన్ షూని కుట్టింటాడు కదా, దాన్ని తీసుకొని వెళ్ళి యూజిన్ దగ్గర ఇద్దామని వెళ్తుంటాడు. కానీ తను ఇంకా కూడా సాంగ్ మీద కోపంగానే ఉంటుంది. సాంగ్ చేతిలో ఉన్న షూని చూసి ఇంక తరువాత ఇలా అంతా చేయకండి, నాకు అస్సలు నచ్చడం లేదు అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని సాంగ్కి చాలానే బాధగా అయిపోతుంది. సో ఇప్పుడు సైలెంట్గా ఆ షూని అక్కడే పెట్టేసి వెళ్తుంటాడు. కానీ సడన్గా వాడికి ఎక్కువగా దగ్గు వచ్చేస్తుంది. సాంగ్ మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు అని అనుకుని ఊరికే ఇలా అంతా చేయకండి, ఇక్కడి నుండి వెళ్ళండి అంటుంది. చూస్తే వాడి నోట్లో నుండి ఫుల్గా బ్లడ్ వస్తుంటుంది. ఆ తరువాతనే వాడిని పిలుచుకొని వచ్చి చెక్ చేస్తుంది. వాడికి చాలానే దెబ్బలు తగిలింటుంది యుద్ధం అప్పుడు. సో ఇప్పుడే యూజిన్ ఎందుకు మీరు ముందే నా దగ్గర చెప్పలేదు అని అడుగుతుంది. వాడు నాకేం లేదు నేను వెళ్తాను అని చెప్పి పైకి లేస్తాడు. కానీ యూజిన్ వాడి చెయ్యి పట్టి కూర్చోపెట్టి మీరు బాగున్నారా లేదా అని నేనే చెక్ చేసి చెప్పాలి, సో ఊరికే కూర్చోండి అని చెప్పి వాడిని చెక్ చేస్తుంటుంది. యాక్చువల్లీ సాంగ్కి కూడా యూజిన్ అంటే ఇష్టమే. కానీ తను యువరాణి అనే ఇన్ని రోజులుగా తన లవ్ని యాక్సెప్ట్ చేయకుండా ఉనింటాడు. కానీ ఇప్పుడు వాడి ఫీలింగ్స్ని యూజిన్ దగ్గర చెప్పేద్దామని డిసైడ్ అయ్యి నోరు తెరుస్తాడు. కానీ అంతలో దోహా వచ్చి మార్కస్ వచ్చేసాడు అని సాంగ్ని పిలిచడంతో సాంగ్ కూడా యూజిన్ దగ్గర వాడి ఫీలింగ్స్ని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంకా అలానే ఇక్కడ కట్ చేసి లూచంగ్ అనే ఊరిని చూపిస్తారు. ఇతని పేరే చంగ్షిన్, క్యుమిన్ వాళ్ళ నాన్న. ఇప్పుడు ఈ చంగ్షిన్ అక్కడ నిల్చో ఉన్న క్యుమిన్ని చూసి చాలానే కోపంగా నీ పిచ్చితనమైన ప్లాన్ల వల్లనే మనం జరుగుతున్న అన్ని యుద్ధంలోనూ ఓడిపోతూనే ఉన్నాము. ఆ యుద్ధంలో యూషిన్ తమ్ముడు మాత్రమే చనిపోలేదు, యువాన్ చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిండాడు. ఇదంతా నీ వల్లనే అని క్యుమిన్ని అంతలా తిడుతుంటాడు. ఈ చంగ్షిన్ కి క్యుమిన్ అస్సలు నచ్చడు. దానివల్ల నెక్స్ట్ రాజుగా యువాన్ని చేయాలి అని ప్లాన్ చేస్తుంటాడు. ఎందుకు ఈ క్యుమిన్ అంటే చంగ్షిన్ కి నచ్చడం లేదు అని తెలియడం లేదు. ఇంకా అప్పుడే అక్కడికి యువాన్ వస్తాడు. యువాన్ కి క్యుమిన్ అంటే చాలానే ఇష్టం కదా, దానివల్ల ఇప్పుడు క్యుమిన్ని పైకి లేపి వాళ్ళ నాన్న దగ్గర ఎందుకు ఎప్పుడు చూసినా అన్నని తిడుతూనే ఉన్నారు, ఇలా మనలో మనమే గొడవ పడుతుంటే శత్రువులు మన గురించి ఏమనుకుంటారు అంటాడు. అప్పుడు ఈ క్యుమిన్ వాడి నాన్నని చూస్తూ నాకు మీ సింహాసనం అంతా వద్దు, మీ ప్రాణాలు ఇంకా ఈ యువాన్ ప్రాణాలే కావాలి అన్నట్లు మనసులో అనుకుంటాడు. వీడెందుకు ఇలా అనుకుంటున్నాడు అని తెలియడం లేదు. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరో వాడి సైన్యంతో లోచన్కి వచ్చింటాడు ఆ చంక్షిన్తో యుద్ధం చేయడానికి. అంతేకాకుండా ఇప్పుడు హీరో దగ్గర బోయాన్ ఉంటాడు. ఎలా అని చూస్తే యాక్చువల్లీ ఆ క్యుమిన్ ఇంట్లో ఒక నాని ఉనింటారు కదా, ఆ నానీనే బోయాన్ని క్యుమిన్ దగ్గర నుండి పిలుచుకుని వచ్చేసింటారు. బోయాన్ అక్కడే ఉంటే ఆ క్యుమిన్ చంపేస్తాడు అని యూకి తెలిసే ఆ నాని బోయాన్ని పిలుచుకుని వచ్చింటారు.
కానీ ఆ విషయం ఆ తెల్ల జుట్టోడికి తెలిసి ఆ నానీని చంపేస్తాడు. కానీ అంతకు ముందే నాని కొడుకు వచ్చి నాని దగ్గర నుండి బోయాన్ని పిలుచుకుని వెళ్ళిపోయింటాడు. సో హీరో లూచంకి వచ్చే టైంకి బోయాన్ ఇంకా నాని కొడుకు ఇద్దరు ఆ క్యూమిన్ మనుషుల దగ్గర నుండి తప్పించుకుని వస్తూ నింటారు. కరెక్ట్గా హీరో వాళ్ళని చూసి ఆ క్యూమిన్ మనుషుల్ని అటాక్ చేసి బోయాన్ని సేఫ్గా పిలుచుకుని వచ్చింటాడు. ఇప్పుడు ఆ నాని వాళ్ళ కొడుకు క్యూమిన్ గురించిన ఒక సీక్రెట్ ని హీరో దగ్గర చెప్తాడు. ఏమని చూస్తే ఇప్పుడు క్యూమిన్ గా ఒకడు ఉన్నాడే, వాడసలు నిజమైన క్యూమినే కాదు, వాడి పేరు షింజు అంటాడు. అయినా మనం ఈ తెల్ల జుట్టోడిని క్యూమిన్ అనే చెప్పుకుందాం, ఇప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఆ తెల్ల జుట్టోడు నిజమైన క్యూమిన్ కాకపోతే మరి ఎవరు అని చూస్తే 16 సంవత్సరాల ముందు ఈ దేశానికి ఆ తెల్ల జుట్టోడు క్యూమిన్ వాళ్ళ తాతనే రాజుగా ఉండింటాడు. ఆ క్యూమిన్ వాళ్ళ తాత తరువాత క్యూమిన్ వాళ్ళ నాన్ననే కదా రాజు అవ్వాలి. కానీ అతను చనిపోవడంతో నెక్స్ట్ క్యూమిన్ తెల్ల జుట్టోడే నెక్స్ట్ రాజుగా అయ్యేలా ఉనింటుంది. కానీ అంతలో ఆ యువాన్ వాళ్ళ నాన్న అయిన చంగ్షిన్ రాజు పదవికి ఆశపడి తెల్ల జుట్టోడిని వాడి అమ్మని చంపడానికి ప్లాన్ వేసింటాడు. కానీ ఈ విషయం తెల్ల జుట్టోడి అమ్మకి తెలిసి తన కొడుకుని ఎలా అయినా కాపాడుకోవాలి అని ఒక నిప్పు కుంపటిలో ఆ క్యూమిన్ ఫేస్ ని కాల్చేసింటుంది. అప్పుడే వాడి ఫేస్ ని ఎవరు గుర్తుపట్టకుండా ఉంటారు అని అలా చేసి క్యూమిన్ ని ఆ నాని దగ్గర ఇచ్చి సేఫ్ గా అక్కడి నుండి పంపించేసి తను రాజభవనంకి నిప్పంటించుకొని చనిపోయింటుంది. అప్పుడే తన కొడుకైన తెల్ల జుట్టోడు క్యూమిన్ ని చంపడానికి ఎవరు వెతకరు. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తెల్ల జుట్టోడు కూడా చనిపోయాడు అని నమ్మించడానికి తెల్ల జుట్టోడి వాళ్ళ అమ్మ అలా రాజభవనంకి నిప్పంటించుకొని చనిపోయింటుంది. కానీ ఆ టైం ఆ రాజభవనంలో నిజమైన క్యూమిన్ అంటే ఆ చంక్షిన్ వాళ్ళ పెద్ద కొడుకు ఉనింటాడు. సో వాడు చనిపోయింటాడు. ఇంకా తెల్ల జుట్టోడి వాళ్ళ అమ్మ రాజభవనంకి నిప్పంటించక ముందే నాని దగ్గర నేను చనిపోయిన తరువాత క్యూమిన్ ప్లేస్ లో నా కొడుకుని పెంచాలి, ఇప్పుడే ఎవరికి ఎలాంటి డౌట్ రాదు అని చెప్పింటుంది. సో ఈ తెల్ల జుట్టోడి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ప్రాణాలతో ఉండాలి అని చెప్పి టెన్షన్ పెద్ద కొడుకు క్యూమిన్ ని తనతో పాటు నిప్పులో చనిపోయేలా చేసినట్లుంది. ఆ తరువాతనే ఆ నాని కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆ తెల్ల జుట్టోడిని క్యూమిన్ లా పెంచింటారు. ఇప్పుడు అదంతా విన్న హీరో అయితే యువాన్ వాళ్ళ నాన్న ఆ చంక్షన్ కి ఒక్కరోజు కూడా క్యూమిన్ ని చూసినప్పుడు వీడు నా కొడుకు కాదు అని డౌట్ రానే లేదా అని అడుగుతాడు. అప్పుడు అతను క్యూమిన్ ఫేస్ ఆ ఫైర్ లో సగం కాలిపోవడంతో చంక్షిన్ అతని కొడుకు కాదు అని గుర్తుపట్టలేకపోతాడు. కానీ ఎప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ తరువాత క్యూమిన్ చాలానే మారిపోయాడు అని వాణ్ణి ఎప్పుడూ తిట్టూనే ఉండేవాడు. ఆ తరువాత అతనికి క్యూమిన్ నచ్చకుండానే పోయింది. అందుకే నెక్స్ట్ రాజుగా యువాన్ రావాలి అని అతను అనుకుంటున్నాడు అంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ జిన్ గ్యాంగ్ తో కలిసి యూని వెతుక్కుంటూ ఆ క్యూమిన్ ఉంటున్న ఊరి దగ్గరకు వెళ్ళిపోతుంది. అంటే లూచంగ్ దగ్గరకు వచ్చేస్తుంది. చూస్తే యూ ఎలానో ఆ క్యూమిన్ దగ్గర నుండి తప్పించుకొని అడవి ప్రాంతంలో పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. కరెక్ట్ గా హీరోయిన్ ని కూడా చూసేస్తుంది. హీరోయిన్ కూడా యూని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది. అప్పుడు హీరోయిన్ నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను, మీరు ఎలా వాడి దగ్గర నుండి తప్పించుకుని వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు యూ అదంతా తరువాత చెప్తాను, ఆ క్యూమిన్ వచ్చేలోగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటారు. కానీ అంతలో ఆ క్యూమిన్ యూని వెతుక్కుంటూ కరెక్ట్ గా వాడి మనుషులతో ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ క్యూమిన్ వాడి మనుషుల దగ్గర హీరోయిన్ వాళ్ళని చూపించి వాళ్ళందరినీ చంపండి, ఎంత ధైర్యం ఉంటే నా యూని నా దగ్గర నుండి పిలుచుకుని వెళ్ళడానికి వచ్చింటారు అని చెప్తాడు. ఆ క్యూమిన్ మనుషులు కూడా అటాక్ చేసేలా వెళ్తారు. కానీ అంతలో కరెక్ట్ గా మాస్టర్ అతని మనుషులతో అక్కడికి వస్తాడు. ఇప్పుడు మాస్టర్ క్యూమిన్ ని చూసి మర్యాదగా వెపన్స్ ని కింద వేసేసి సరెండర్ అయిపో అంటాడు. కానీ వాడెలా వింటాడు, నేను ఈ చంగ్యూన్ ని చంపేసి యూని ఇక్కడి నుండి పిలుచుకుని వెళ్లకుండా వదలను అని చెప్తాడు. అప్పుడు యూ వెంటనే తన హెయిర్ పిన్ ని తీసి తన గొంతు దగ్గర పెట్టి ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేదు అంటే నన్ను నేనే పొడుచుకొని చనిపోతాను అని వాడిని బెదిరిస్తుంది. వాడు ఇంకా చేసేది లేక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మాస్టర్ హీరోయిన్ వాళ్ళని అతని ప్లేస్ కి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ మాస్టర్ దగ్గర మీరు కరెక్ట్ అయిన టైంకి వచ్చి మమ్మల్ని కాపాడారు, చాలానే థ్యాంక్స్ అంటుంది. అప్పుడు మాస్టర్ హీరోయిన్ దగ్గర నేను ఇంకెవరో కాదు మీ నాన్న ఫ్రెండ్ ని అంటాడు. ఆ మాట విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. ఇంత పెద్ద జనరల్ కి మా నాన్న ఫ్రెండ్ గా ఉన్నాడా, కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని మా నాన్న నా దగ్గర చెప్పనే లేదు కదా, అలానే మా నాన్న ఎందుకు సాధారణమైన ఒక బచ్చర్లా లిన్యాన్కి వచ్చి జీవించాలి అని అడుగుతుంది. అప్పుడు మాస్టర్ ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తరువాత నిజంగానే ఏం జరిగింది అని నేను నీకు అంతా చెప్తాను అని చెప్పి యుద్ధానికి ఒక డ్రెస్ ని వేసుకుని వెళ్తారు కదా, ఆ డ్రెస్ ని హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. హీరోయిన్ కి కూడా ఆ డ్రెస్ చాలానే నచ్చుతుంది. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే
హీరోయిన్ వే తాత ఇద్దరు ఒక కొలను దగ్గర కూర్చొని చేపల్ని పడుతుంటారు. అప్పుడు హీరోయిన్, నేను ఇక్కడ ఉన్నా అని మీకెలా తెలిసింది? నన్ని వెతుక్కుంటూ వచ్చారు అని అడుగుతుంది. అతను, నా కూతురు ఎక్కడ ఉంటుంది అని నాకు తెలీదా ఏంటి అంటాడు. ఏమంటే వే తాత హీరోయిన్ని తన కూతురిగా అడాప్ట్ చేసుకుంటాడు. అందుకే అలా చెప్తుంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను కనిపెట్టి వచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తాడు? ఒకసారి హీరోయిన్ తాత దగ్గర నాకు యుద్ధం చేయడానికంత ఇష్టం లేదు అని చెప్పింటుంది. సో ఇప్పుడు తాత, నువ్వు ఇంకా కూడా యుద్ధం చేయకూడదు అని ఉన్నావా ఏంటి? ఒకవేళ నీ మనసు మారింది అంటే చెప్పు. 1000 మంది నీ ముందు వచ్చి నిలబడినా ఎలా వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయాలి అని నేను నీకు నేర్పిస్తాను అంటాడు. కానీ హీరోయిన్, నేను మీ దగ్గర ఫైట్ చేయడం నేర్చుకుంటాను. నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ యుద్ధానికి మాత్రం నేను వెళ్ళను. నా కళ్ళ ముందే ఒకరు చావడం, అందులోనూ నా చేతిలోనే ఒకరు చనిపోవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. దానివల్ల ఆ యుద్ధం అంతా నాకు వద్దు అంటుంది. అక్కడే జిన్ గ్యాంగ్ కూడా ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు అదంతా విని తాత దగ్గర, చంగ్యూన్ యుద్ధానికి వెళ్ళను అని చెప్తుంది కదా, మీరెందుకు తాత తనని ఫోర్స్ చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు తాత నవ్వుతూ, కొన్ని రోజుల ముందు మీ ఊరి వాళ్ళని ఆ యువాన్ చంపేశాడు. యుద్ధ భూమిలో సోల్జర్స్ శత్రు సైన్యాల్ని చంపుతారు. ఇవి రెండూ హత్యలే. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. యుద్ధంలో మనం ఒకరిని చంపడం అనేది మన దేశాన్ని కాపాడటం కోసం మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే మన ప్రాణాల గురించి కూడా పట్టించుకోకుండా ఆ యుద్ధ భూమికి వెళ్తాము. అది కూడా ఒక త్యాగమే. దానివల్ల యుద్ధ భూమిలో నువ్వు ఒకరిని చంపడం అంతా అసలు హత్యనే కాదు. ఇంకా చెప్పాలి అంటే అదంతా ఈ దేశం కోసం నువ్వు చేసే త్యాగం. నువ్వే ఒకసారి ఆలోచించి చూడు, నీకే అంతా అర్థమవుతుంది అంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా తాత చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటుంది. తనకైతే ఏం డిసైడ్ అవ్వాలని తెలియడం లేదు. ఇక్కడే ఉండి ఆర్మీలో జాయిన్ అవుదామా లేదంటే మన ఊరికే వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ వాళ్ళ ఊరికే వెళ్ళిపోదామని డిసైడ్ అయినట్లుంది. సో హీరోయిన్ యూ ఇంకా జిన్ గ్యాంగ్ అని అందరూ వాళ్ళ ఊరికి అంటే లిన్యాన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. సరే వీళ్ళందరూ ఉన్నారు. చిన్నపిల్లలు జూహీ బోయాన్ ఎక్కడా అని చూస్తే జూహీని బోయాన్ని ఇంకా డాక్టర్ అంకుల్ని హీరో ఆల్రెడీ వాడి మనుషుల ద్వారా హీరోయిన్ ఊరికి సేఫ్ గా పంపించేసింటాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. ఇంకా హీరోయిన్ అక్కడి నుండి వెళ్లే ముందు మాస్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది. నేను ఇక్కడి నుండి మా ఊరికి వెళ్తున్నా. ఇంకెప్పుడైనా మనం మీట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు నాకున్న అన్ని డౌట్స్ ని నేను మీ దగ్గర అడుగుతాను. మీరప్పుడు చెప్పాలి అంటుంది. మాస్టర్ కూడా, ఈ యుద్ధం జరిగిన తరువాత నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా నువ్వు అడిగే అన్ని డౌట్స్ ని నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళేసిరా అని హీరోయిన్ ని పంపిస్తాడు. సో ఇప్పుడు అందరూ అక్కడి నుండి వెళ్తుంటారు. వాళ్ళకి ప్రొటెక్షన్ గా కొంతమంది సోల్జర్స్ కూడా వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ మాస్టర్ ఇచ్చిన వార్ డ్రెస్ నే చూస్తుంటుంది. హీరో ఇచ్చిన కత్తి కూడా అక్కడే ఉంటుంది. ఇంకా తాత చెప్పిన విషయాలంతా కూడా గుర్తొస్తుంటుంది. దానివల్ల హీరోయిన్ కి ఇప్పుడు చాలానే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. యుద్ధానికి వెళ్దామా వద్దా అని ఆ డ్రెస్ ని చూస్తుంటుంది. హీరోయిన్ అలా ఆ డ్రెస్ ని చూడటం యూ కూడా చూస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ చెయ్యిని పట్టుకొని, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా యుద్ధానికి వెళ్ళు అని చెప్పగా హీరోయిన్ కూడా ఆ వార్ డ్రెస్ ని వేసుకొని బండిని స్టాప్ చేసి, మీరంతా ఇక్కడి నుండి వెళ్ళండి, నేను ఈ యుద్ధం అంతా కంప్లీట్ అయ్యాక మన ఊరికి వస్తాను అంటుంది. కానీ జిన్ గ్యాంగ్ ఎలా ఊరికే ఉంటారు? నువ్వు మాత్రం వెళ్తే ఎలా? మేము నీతో పాటే వస్తాము అంటారు. ఇప్పుడు అలానే యుద్ధం జరుగుతున్న ప్లేస్ ని చూపిస్తారు. హీరో సైన్యానికి ఆ చంక్షిన్ సైన్యానికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. హీరో అయితే ఈ రోజు ఆ చంక్షిన్ ని చంపి తీరాలి అన్నట్లు భయంకరంగా యుద్ధం చేస్తుంటాడు. ఇంకో పక్క లూచంగ్ యొక్క సిటీ గేట్ లో మాస్టర్ వెళ్లి ఫైట్ చేస్తుంటాడు. ఇంకా అలానే ఇంకో పక్క లీ వచ్చి వాడి మనుషుల్ని పిలుచుకొని హీరోకి హెల్ప్ చేయడానికి వెళ్తుంటాడు. కానీ అలా వెళ్తున్నప్పుడు దారిలోనే ఆ చంక్షిన్ మనుషులు వచ్చి లీ వాళ్ళని అటాక్ చేసేస్తారు. లీ కూడా ఫైట్ చేస్తుంటాడు. కానీ ఒక స్టేజ్ లో లీని చంపేలా వస్తారు. కరెక్ట్ గా ఆ టైం అక్కడికి హీరోయిన్ వచ్చి లీని కాపాడిస్తుంది. ఆ తరువాత అందరూ అక్కడి నుండి హీరో యుద్ధం చేస్తున్న ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ జిన్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడే హీరో హీరోయిన్ ని చూస్తాడు. ఆ టైం హీరోయిన్ ని ఇద్దరు అటాక్ చేసేలా వస్తారు. కానీ కరెక్ట్ గా హీరో వచ్చి వాళ్ళని అటాక్ చేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నా వెనకాల వచ్చి దాంకో అంటాడు. కానీ హీరోయిన్ హీరో వెనకాల దాంకోవడానిక ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు రెండు చేతిలో కత్తిని పట్టుకొని హీరో దగ్గర, చంక్షిన్ యువాన్, ఆ ఇద్దరిలో నీకెవరు కావాలో సెలెక్ట్ చేయి అంటుంది. హీరో కూడా నాకు చంక్షిన్ అని చెప్పగా ఇప్పుడు హీరో చంక్షిన్ దగ్గర
హీరోయిన్ వెళ్ళి యువాన్ దగ్గర ఫైట్ చేస్తుంటారు. నలుగురు చాలానే భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. హీరోయిన్ యువాన్ దగ్గర ఫైట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇద్దరు హీరోయిన్ ని అటాక్ చేసేలా వస్తారు. ఆ టైం ఈ యువాన్ జిన్ గ్యాంగ్ లో ఉన్న ఒకరిని చూసేస్తాడు. ఈ యువాన్ కి హీరోయిన్ ఫ్రెండ్స్ ఎవరు అని బాగా తెలుసు కదా. సో ఇప్పుడు వాడిని కత్తితో పొడిచేలా వెళ్తాడు. కానీ అంతలో జిన్ గ్యాంగ్ లో మండి అని ఒక చిన్న అబ్బాయి ఉంటాడు కదా, వాడు అడ్డంగా రావడంతో ఆ యువాన్ మండిని పొడిచేస్తాడు. ఇప్పుడే హీరోయిన్ కూడా చూస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి ఆ యువాన్ ని కాళ్ళతోని తన్ని మండి దగ్గరకు వెళ్తుంది. వాడైతే చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి ఇన్ని రోజులుగా ధైర్యమే లేని ఒక పిరికివాడిగా ఉన్నా కానీ ఈ రోజు ఈ యుద్ధంలో ఈ దేశం కోసం ప్రాణాలు వదలడం తలుచుకొని చాలానే గర్వంగా ఉంది. నా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అలానే చనిపోతాడు. అంతే హీరోయిన్, జిన్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ మండిని చూసి అంతలా ఏడుస్తుంటారు. హీరోయిన్ కి అయితే ఆ యువాన్ మీద అంత కోపం వస్తుంది. వాణ్ణి ఈ రోజు చంపకుండా వదలను అని పైకి లేచి చూస్తే వాడసలు అక్కడ ఉండడు. ఏమంటే వాడు సిటీ గేట్ దగ్గర ఫైట్ చేయడానికి వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు ఆ జంక్షన్ కూడా హీరో దగ్గర మా వాళ్ళు సిటీ గేట్ ని పగలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఈ లూచంగ్ నాకి సొంతం అని చెప్తుంటాడు. అప్పుడు హీరో షిన్యా దగ్గర చంగ్యున్ని చూసుకో అని చెప్పి వాడి మనుషులతో సిటీ గేట్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే ఆల్రెడీ మండి చనిపోయాడు అన్న కోపంలో ఉంటుంది కదా. ఇందులో అక్కడ ఉన్న ఆ జంక్షన్ ని చూస్తున్నప్పుడు తనకి ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది. సో వెళ్ళి ఆ జంక్షన్ దగ్గర ఫైట్ చేస్తుంటుంది. ఇద్దరూ చాలా సేపు ఫైట్ చేస్తుంటారు. కానీ ఫైనలీ హీరోయిన్ కి ఉన్న కోపానికి ఆ జంక్షన్ గొంతుని కోసి అతన్ని అక్కడే చంపేస్తుంది. సో ఫైనలీ హీరో వాళ్ళే ఆ యుద్ధంలో గెలుస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ కి ఆ యుద్ధంలో చాలా దెబ్బలు తగిలింటుంది. సో యూజినే వచ్చి హీరోయిన్ ని చెక్ చేస్తుంటుంది. యూజిన్ ఒక యువరాణి అని హీరోయిన్ కి తెలిసిపోయింటుంది. దానివల్ల ఇప్పుడు యూజిన్, నేను ఒక యువరాణి అన్న విషయాన్ని నీ దగ్గర చెప్పలేదు అని నీకు నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్, మిమ్మల్ని నేను క్యాంప్లో చూసినప్పుడే మీరు సాధారణమైన ఒక పర్సన్గా ఉండరు అని నాకు అనిపించింది. కానీ ఇలా ప్రిన్సెస్గా ఉంటారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఈ దేశానికి ప్రిన్సెస్గా ఉన్నా నా దగ్గర చాలానే ఫ్రెండ్లీగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు నాకిలా మీ మీద కోపం వస్తుంది. అలా అంతా ఏం లేదు అంటుంది. అప్పుడు యూజిన్, ప్రిన్సెస్గా ఉండడం అంత పెద్ద విషయం కాదు. అందులోనూ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సోల్జర్స్ ముందు నేనంతా అసలు ఏం లేదు. అందులోనూ నువ్వు ఈరోజు ఆ జంక్షన్ని చంపేశావు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ నీ పేరు నిలిచి ఉంటుంది. ఈ దేశం యొక్క యువరాణిగా నువ్వు ఈ రోజు చేసిన పనికి నేను నీకు తల వంచుతున్నా అని హీరోయిన్ కి మర్యాదంతా ఇస్తుంటుంది. కానీ హీరోయిన్ ఫేస్ లో ఎలాంటి సంతోషం లేదు. చాలానే డల్ గా ఉంటుంది. ఏమంటే మండి చనిపోయాడు కదా, అంతేకాకుండా జరిగిన యుద్ధంలో మాస్టర్ కూడా చనిపోయింటాడు. అందుకే హీరోయిన్ చాలానే డల్ గా ఉంటుంది. మండి నా మీద నమ్మకంలోనే యుద్ధానికి వచ్చాడు, కానీ వాణ్ణి నేను కాపాడుకోలేకపోయాను. అలానే మాస్టర్ కూడా చనిపోయాడు అని చెప్పి అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడే లీ అక్కడికి వచ్చి, మాస్టర్ చనిపోవడానికి ముందు నీ దగ్గర ఈ లెటర్ని ఇవ్వమన్నాడు అని చెప్పి హీరోయిన్ దగ్గర ఒక లెటర్ని ఇచ్చేసి వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా దాన్ని తీసి చూస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ కి మంచిగా చదవడం రాదు. సో కొన్ని వర్డ్స్ అర్థమవుతుంది, కొన్ని అర్థం అవ్వడం లేదు. యాక్చువల్లీ ఆ లెటర్ హీరోయిన్ వాళ్ళ నాన్న మాస్టర్ కి రాసిన లెటర్ లా ఉంది. అందులో ఇప్పుడు షిలీన్ అన్న పేరుని చూసి హీరోయిన్ ఎందుకో చాలానే షాక్ అవుతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క నిజమైన పేరు షిలీన్ అన్న విషయం కూడా హీరోయిన్ కి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ షిలీన్ అన్న పేరుని మాత్రం కొట్టేసి ఒక అతన్ని పిలిచి ఆ లెటర్ ని చదవమంటుంది. అందులో ఏముంటుంది అని చూస్తే, నేను నా వైఫ్ చనిపోబోతున్నాము. నిజం చెప్పాలి అంటే 16 సంవత్సరాల ముందే మేము చనిపోయిండాలి. కానీ ఈ లిన్యాన్ అనే గ్రామానికి వచ్చి కొన్ని రోజులు సంతోషంగా జీవించాము. కానీ ఇంకా తరువాత కూడా మేము ప్రాణాలతో ఉంటే అది మా పిల్లల ప్రాణాలకి కూడా ప్రమాదం అవుతుంది. దానివల్ల మేమిద్దరం చనిపోబోతున్నాం. దానివల్ల నా కూతుర్లకి ఏం అవ్వకుండా నువ్వే చూసుకోవాలి అన్నట్లు రాసింటాడు. ఇంకా షిలీనే వాళ్ళ నాన్న అన్న విషయాన్ని హీరోయిన్ అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకు షిలీన్ అన్న పేరు విన్నప్పటి నుండి హీరోయిన్ ఇంతలా షాక్ అవుతుంది అని చూస్తే, షిలీన్ అనే ఒకడు ఈ దేశానికే పెద్ద ద్రోహం చేశాడు అని ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు. ఏమని చూస్తే 16 సంవత్సరాల ముందు యుద్ధ భూమిలో సైనికులు సరిపోలేదు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఒక టైగర్ పెండెంట్ ని ఇచ్చి, ఈ పెండెంట్ ని చూపించి సైనికుల్ని యుద్ధ భూమికి పిలుచుకొని రా అని చెప్పింటారు. హీరో నాన్న కూడా వచ్చింటాడు. కానీ హీరోయిన్ నాన్న ఫేక్ అయిన పెండెంట్ ని తెచ్చాడు అని సైనికుల్ని పంపించిండారు. దానివల్ల యుద్ధ భూమిలో ఉన్న 1000 మంది సోల్జర్స్ ఇంకా హీరో నాన్న అని అందరూ చనిపోయింటారు.
సో అప్పటి నుండి దేశం మొత్తం ఆ షిలిన్ ఒక దేశద్రోహి శత్రు సైన్యంతో చేతులు కలిపి ఫేక్ అయిన ఒక పెండెంట్ ని తీసుకుని వెళ్ళడం వల్లనే 10,000 మంది సోల్జర్స్ చనిపోయారు. అతను ఒక పెద్ద దేశద్రోహి అని చెప్పి 16 సంవత్సరాల ముందు దేశం అంతా మాట్లాడుకొనింటారు. ఆ విషయం జరిగిన తరువాతనే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న హీరోయిన్ ని పిలుచుకొని లిన్యాన్ అన్న ఊరికి వచ్చి సెటిల్ అయింటారు. కానీ ఎవరికి హీరోయిన్ నాన్ననే షిలీన్ అని తెలిసిండదు. ఇంకా ఆ టైం ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరూ షిలీన్ ఒక దేశద్రోహి అని చెప్పి ఒక బోర్డు మీద రాసి ఆడుకుంటూ నింటారు. అప్పుడు హీరోయిన్ కూడా అది వాళ్ళ నాన్ననే అని తెలియక పిల్లలతో కలిసి ఆడుకుంటూ నింటుంది. సో ఇప్పుడు అదంతా తలుచుకొని అయితే ఆ షిలీన్ మా నాన్ననా, లేదు అలా మాత్రం ఉండకూడదు అని హీరోయిన్ అంతలా ఏడుస్తుంటుంది. షిలీనే వాళ్ళ నాన్న అన్న విషయాన్ని హీరోయిన్ అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. దానివల్ల అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడే హీరో వచ్చి ఏం లేదు నేను పక్కనే ఉన్నా భయపడకు అని హీరోయిన్ ని ఓదార్చుతుంటాడు. మండి ఇంకా మాస్టర్ చనిపోయారు కదా, అందుకే హీరోయిన్ ఇంతలా ఏడుస్తుంది అని హీరో అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర షిలీనే తన నాన్న అన్న విషయాన్ని చెప్పేద్దామా అని ఆలోచిస్తుంటుంది. కానీ ఆ తరువాత ఏమనుకుందో ఏమో హీరో దగ్గర చెప్పదు. ఇంకా ఆ టైంలోనే ఆ యువాన్ని చూపిస్తారు. ఆ యువాన్ హీరో హీరోయిన్ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోయింటాడు. కానీ వాడి నాన్న చంక్షిన్ చనిపోయాడు కదా, సో ఆ బాధలో తాగుతూ కూర్చుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ చూపిస్తారు హీరోయిన్ కి వాళ్ళ నాన్ననే షిలీన్ అని తెలిసినప్పటి నుండి చాలానే డల్ గా ఉంటుంది కదా, హీరో దగ్గర కూడా మంచిగా మాట్లాడదు. సో ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూడటానికి తన రూమ్ దగ్గరకు వెళ్తాడు. కానీ హీరోయిన్ హీరోని లోపలికి కూడా రానివ్వడం లేదు. హీరో కూడా నువ్వు బాగున్నావా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ అదంతా నేను బానే ఉన్నా, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని డోర్ ని క్లోజ్ చేస్తుంటుంది. కానీ హీరో స్టాప్ చేసి ఏమైంది, మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా ఏంటి, నేను నీ దగ్గర చెప్పడం అంతా ఒక్కటే, నాకు ఈ జన్మలో వైఫ్ అంటే అది నువ్వు మాత్రమే. నేను నా లైఫ్ లోనే ఒకరిని ఇంత సిన్సియర్ గా లవ్ చేశాను అంటే అది నిన్ని మాత్రమే. దానివల్ల నువ్వు నా దగ్గర ఇలా బిహేవ్ చేస్తుంటే నేను తట్టుకోలేను అంటాడు. అదంతా విన్న తరువాత హీరోయిన్ కూడా ఫీల్ అయ్యి డోర్ని ఓపెన్ చేస్తుంది. హీరో కూడా లోపలికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ మీరు నా మీద ఇంత ప్రేమగా ఉండకండి, నేను ఎవరి అమ్మాయిని అని మీకు తెలిసింది అంటే మీరే నన్ను హేట్ చేస్తారు, నేను మీకు నచ్చకుండా కూడా పోవచ్చు అని చెప్పగా అప్పుడు హీరో నువ్వు దేని గురించి చెప్తున్నావో ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు అంటాడు. నువ్వు షిలీన్ కూతురు అని నాకు ముందే తెలుసు, అయినా కూడా అందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినా నువ్వేం ఫీల్ అవ్వకు, 16 సంవత్సరాల ముందు నిజంగానే ఏం జరిగింది అని నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, త్వరలోనే మనకి నిజమంతా తెలుస్తుంది. కానీ ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను అంటాడు. హీరోయిన్ ఇన్ని రోజులుగా తను షిలీన్ కూతురు అని హీరోకి తెలిసింది అంటే ఎక్కడ హీరో తనని హేట్ చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో ఇలా చెప్పడంతో హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరోని హక్ చేసుకొని ఇప్పుడు హీరో దగ్గర కానీ మా నాన్న మీద ఎలాంటి తప్పు లేదు అని నిరూపించాలి అంటే మనకి ఆ టైగర్ పెండెంట్ దొరకాలి కదా అన్నట్లు అడుగుతుంటుంది. ఇంకా ఇంకో పక్క ఏం జరుగుతుంది అని చూస్తే ఆ క్యూమిన్ ఉన్నాడు కదా, వాడు యువాన్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. ఏమంటే యువాన్ అమ్మకి క్యూమిన్ వాళ్ళ సొంత కొడుకు కాదు అన్న నిజం తెలిసిపోయింటుంది. అందుకే వాడు యువాన్ అమ్మని చంపేస్తాడు. ఇప్పుడు ఈ విషయం యువాన్కి కూడా తెలిసిపోతుంది, క్యూమిన్ వాడి సొంత అన్న కాదు, అంతేకాకుండా ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మని కూడా చంపేశాడు అని తెలిసి ఆ క్యూమిన్ని నేను చంపకుండా వదలను, వాడికి నా చేతిలోనే చావు అని చెప్పి ఆ క్యూమిన్ని వెతుకుంటూ వెళ్తుంటాడు. వెళ్ళి క్యూమిన్ మెడ మీద కత్తిని పెట్టి ఇన్ని సంవత్సరాలుగా మా అన్న పేరుతో మాతోనే ఉంటూ ఇప్పుడు మా అమ్మని చంపేశావు కదా అని చెప్పి వాడిని చంపేలా వెళ్తాడు. కానీ ఎంత ఉన్నా ఇన్ని ఇయర్స్ గా ఆ క్యూమిన్ ని ఒక అన్నలానే కదా చూసింటాడు. అంతేకాకుండా ఈ యువాన్ కి క్యూమిన్ అంటే చాలానే ఇష్టం కదా, అన్న అన్న అని తిరుగుతూ నింటాడు. దానివల్ల క్యూమిన్ ని చంపలేకపోతాడు. ఇప్పుడు ఈ క్యూమిన్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకొని నేను ఎంత నీ సొంత అన్న కాకపోయినా నీ మీద నేను నిజంగానే చాలానే కేరింగ్ గా ఉన్నా అంటాడు. ఆ మాట విని యువాన్ క్యూమిన్ ని పట్టుకొని అయితే ఎందుకు మా అమ్మని చంపావు, ఇదే నాను నా మీద పెట్టుకున్న ప్రేమ అన్నట్లు అడుగుతుంటాడు. ఆ టైం ఆ క్యూమిన్ కత్తిని తీసి యువాన్ ని పొడిచేస్తాడు. మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహానికి మీరందరూ చావాల్సిన వాళ్ళే అని చెప్పి ఆ ఫైర్ యాక్సిడెంట్ లోని నాకు హెల్త్ బాగాలేకుండా పోయింది, దానివల్ల నేను మార్షల్ ఆర్ట్స్ హార్స్ రైడింగ్ అని ఏది నేర్చుకోలేకపోయాను.
కానీ నేను చేయలేని అన్నింటినీ నా కళ్ళ ముందే నువ్వు చేశావు. ఆ బాధ ఎలా ఉంటుంది అని నీకు తెలుసా? దీనికంతా కారణం మీ నాన్న ఇంకా ఆ ప్రైమ్ మినిస్టర్ వియానే. సో మిమ్మల్ని ఎవరిని నేను ఊరికే వదలను అని చెప్పి ఆ యువాన్ని మళ్ళీ పొడిచి యువాన్ని చంపేస్తాడు. ఇంకా అలానే ఇక్కడ కట్ చేసి రాజధానిలో జరుగుతున్న విషయాన్ని చూపిస్తారు. రాజధానిలో ప్రైమ్ మినిస్టర్ వియాన్‌కి భయపడుతూ ఒక పిరికి రాజు ఉంటాడు కదా! అతని దగ్గర ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వియాన్ ఏం చెప్తాడు? హీరోయిన్ ఆ చంక్షిన్‌ని చంపింది కదా! సో ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల మధ్య తను చాలానే ఫేమస్‌గా ఉంది. ఆ లీ ఫ్యామిలీ తనని ఎలా అయినా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని చూస్తుంటారు. దానివల్ల ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రాజు దగ్గర అంతలో మీరు తనని రాజధానికి పిలిచి తను ఆ చంక్షిన్ని చంపి ఈ దేశాన్ని కాపాడింది అని తనకి ఏమైనా రివార్డ్‌ని ఇచ్చారు అంటే తను మన సైడ్ ఉంటుంది. ప్రజలకు కూడా మీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అంటాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ వియాన్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ లీ వాళ్ళ తాత ఉన్నాడు కదా! వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఎలాంటి పవర్ వెళ్ళకూడదు అని ఇలా అంతా చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ పిరికి రాజు కూడా హీరోయిన్‌కి రివార్డ్ ఇవ్వడానికి రాజధానికి వెల్కమ్ చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్‌కి ఒక హై ర్యాంకింగ్ ఉన్న పోస్టింగ్‌ని కూడా ఇచ్చింటారు. సో ఇప్పుడు హీరోయిన్ మీద ఆ ఊరి ప్రజలు పూలంతా చల్లి వెల్కమ్ చేస్తుంటారు. హీరోయిన్ కూడా సూపర్ అయిన ఒక కిరీటం అంతా పెట్టుకొని వాళ్ళ మనుషులతో గుర్రం మీద వెళ్తుంటుంది. జిన్ గ్యాంగ్ కూడా హీరోయిన్ తో పాటు వస్తుంటారు. ఆ టైం అక్కడ ఒక బిల్డింగ్ ని చూపిస్తారు. చూస్తే అక్కడ హీరో ఉంటాడు. హీరోయిన్ అలా రావడం చూసి వాడికి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది. వాడిని చూడగానే హీరోయిన్ కి ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఇలానే హీరోయిన్ రాజభవనం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రాజు హీరోయిన్ ని చూసి నీలాంటి ఒక ధైర్యమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూసింది లేదు. ఆ జంక్షన్ నే నువ్వు చంపేశావు కదా, సూపర్ అని హీరోయిన్ ని అంతలా పొగుడుతుంటాడు. ఇంకా హీరోయిన్ కి హై ర్యాంకింగ్ పోస్టింగ్ ని ఇచ్చింటారు కదా, కానీ హీరోయిన్ కి ఇలా ఇంత పెద్ద పోస్టింగ్ ని ఇవ్వడం లీ తాతకి అస్సలు నచ్చలేదు. దానివల్ల ఇప్పుడు రాజు దగ్గర ఈ అమ్మాయి ఒక విలేజ్ లో నుండి వచ్చిండాది. అంతేకాదు తిను మీట్ ని కట్ చేసే ఒక అమ్మాయి. అలాంటి ఆ అమ్మాయికి ఎలా మార్షల్ ఆర్ట్స్ అంతా తెలుసు, మీరు ఎలా ఇంత హై ర్యాంకింగ్ ఉన్న పోస్టింగ్ ని ఇచ్చారు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ లీ తాతని చూసి మీరు నన్ను ఇంత బాగా పొగుడుతూ మాట్లాడతారు అని నేను అస్సలు అనుకోలేదు. మీరు చెప్తున్నట్లు నేను సాధారణమైన మీట్ ని కట్ చేసే పని చేస్తున్నా. దానివల్ల యుద్ధంలో ఫైట్ చేసేటప్పుడు కూడా నా శత్రువులను నేను పెంచే పంది పిల్లల్లానే అనుకున్నాను. దాన్ని ఎలా కట్ చేస్తానో, దాన్ని ఎలా చంపుతానో అలానే యుద్ధంలో ఉన్న శత్రువుల్ని చంపాను అంటుంది. అదంతా విని అక్కడ ఉన్న అందరూ అంతలా నవ్వుతుంటారు. రాజు కూడా నవ్వుతూ చాలానే కామెడీగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నవ్వుతుంటాడు. లీ తాతకి అయితే మండిపోతుంటుంది రాజుని కోపంగా చూసి. ఒక రాజ్యసభలో ఎలా మాట్లాడాలి అని కూడా ఈ అమ్మాయికి తెలియడం లేదు. అలా ఉన్నప్పుడు తినేలా జనరల్ గా ఉండగలదు. అదంతా ఏం వద్దు, ఇవ్వకండి అంటాడు. వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఎంత ఈ అమ్మాయి ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడినా తన వల్లనే చివరగా జరిగిన యుద్ధంలో గెలిచాము. సో తనకి పోస్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటాడు. కానీ హీరోయిన్ కి బాగానే తెలుసు లీ తాత అయినా సరే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఇద్దరు మంచి వాళ్ళు కారు, తనని యూస్ చేసుకోవాలి అని ఇద్దరు అనుకుంటున్నారు అని. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ ప్రైమ్ మినిస్టర్ నోస్ ని కూడా కట్ చేసేలానే మాట్లాడుతుంది. అదంతా విని లీ తాత రాజు ఇద్దరు నవ్వుతుంటారు. వెంటనే ప్రైమ్ మినిస్టర్ రాజుని కోపంగా చూడగా అతను సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఈ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ అక్కడి నుండి బయట వస్తుంది. హీరోయిన్ తన ఊర్లో ఉన్నప్పుడు తన చెల్లి జూహి అంకుల్ ఆంటీ అని చాలానే హ్యాపీగా ఉండింటుంది. కానీ ఇక్కడ ఈ రాజభవనం ఈ పదవులు అంతా బయట నుండి చూడటానికి మాత్రమే బాగుంది. కానీ లోపల వెళ్ళి చూస్తే ఒకటే పగళ్ళు వెంజన్స్ మాత్రమే ఉంది అని హీరోయిన్ కి ఈ ప్లేస్ ఇంకా తనకిచ్చిన పోస్టింగ్ ఏది కూడా నచ్చడం లేదు. సో దాని గురించి ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు లీ తాత హీరోయిన్ దగ్గరకు వచ్చి నాతో శత్రుత్వం పెట్టుకోకు, నా దగ్గర నుండి కాస్త దూరంగానే ఉండు అన్నట్లు బెదిరించేలానే మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ ఏం భయపడే అమ్మాయా, మీరు చెప్పేదంతా వినడానికి నేనేం మీ మనవడు లీని కాదు. నా దగ్గర ఒకరు ఎలా నడుచుకుంటారో వాళ్ళ దగ్గర కూడా నేను అలానే నడుచుకుంటాను అన్నట్లు చెప్పేసి వెళ్తుంటుంది. కానీ అక్కడి నుండి వెళ్లే ముందు లీ తాత వెళ్ళే పల్లకిని ఒక దెబ్బ కొట్టేసి వెళ్తుంది. ఇప్పుడు లీ తాత అందులో వెళ్ళి కూర్చుంటాడు చూడండి. హీరోయిన్ కొట్టిన ఆ ఫోర్స్ కి ఆ పల్లకి అలానే పగిలి లీ తాత డమాలని కింద పడిపోతాడు. హీరోయిన్ ని చూసి తనని నేను ఊరికేనే వదలను అన్నట్లు అరుస్తుంటాడు. ఇంకా అలానే ఆ రోజు నైట్ చూపిస్తారు. ఈ లీ తాతకి ఇప్పుడు ఉన్న ఆ పిరికి రాజుని తీసేసి ఆ తెల్ల జుట్టోడు క్యుమీన్ ని రాజుగా చెయ్యాలి అని ఆశపడుతుంటాడు. సో ఇప్పుడు లీ దగ్గర ఆ క్యుమీన్ జంక్షన్ కొడుకు కాదు, 16 సంవత్సరాల ముందు ఈ దేశానికి రాజుగా ఉన్న చంగ్ అనే అతని మనవడే ఈ క్యుమీన్. చెప్పాలి అంటే క్యుమీనే నెక్స్ట్ రాజు అయిండాలి.
కానీ ఆ జంక్షన్ వల్ల క్యుమిన్ రాజు కాలేకపోయాడు. దానివల్ల ఇప్పుడు ఎలా అయినా రాజు అవ్వాలి అని ఆశపడుతున్నాడు. సో మనం ఆ క్యుమిన్‌కి హెల్ప్ చేయాలి అంటాడు. ఆ మాట విని లీకి అంత కోపం వస్తుంది. క్యుమిన్ ఎంత మోసమైన వాడు అని లీకి బానే తెలుసు. దానివల్ల అలాంటి వాడు రాజు అయ్యాడు అంటే ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి మంచిది కాదు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు వాడికి హెల్ప్ చేయాలి? ఇదంతా చాలానే తప్పు. వాడికి హెల్ప్ చేయడం వద్దు అంటాడు. కానీ లీ తాత అస్సలు ఒప్పుకోడు. ఈ లీ తాతకి పవర్ ఎలా అయినా ఇతని చేతికి రావాలి. ఇప్పుడు ఉన్న రాజు ప్రైమ్ మినిస్టర్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. సో మనకి పవర్ రావాలి అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళే రాజుగా ఉండాలి అంటాడు. లీ ఎంత చెప్పినా ఈ తాత ఒప్పుకోడు. ఇంక తరువాత లీ కూడా ఏం చేయలేకపోతాడు. వాడి తాతని ఎదిరించలేకపోతాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరో కూడా వాడి ఆర్మీతో రాజధానికి వచ్చేస్తాడు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ హీరోని వెల్కమ్ చేస్తుంటారు. హీరోయిన్ కూడా హీరోని చూడటానికి ఒక బిల్డింగ్‌లో వెయిట్ చేస్తుంటుంది. హీరో రాగానే చాలా ఎక్సైటెడ్‌గా చూస్తుంటుంది. హీరో కూడా హీరోయిన్‌ని చూస్తాడు. ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ హీరో మీద కర్చీఫ్‌ని తీసి వేస్తుంటారు. నచ్చిన అబ్బాయిల మీద ఇలా అంతా వేస్తారేమో. వెంటనే జిన్ ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ దగ్గర అందరు అమ్మాయిలు వేస్తున్నారు. మీరు వేయడం లేదు. మీరు వేయండి అంటారు. కానీ హీరోయిన్ నేను కర్చీఫ్‌ని తీసుకొని రాలేదు అంటుంది. ఇక హీరో కూడా చూస్తాడు. అందరు అమ్మాయిలు కర్చీఫ్‌ని వేస్తున్నారు. కానీ హీరోయిన్ మాత్రం వేయలేదు కదా అని అక్కడే స్టాప్ అయిపోతాడు. హీరోయిన్ కూడా చూసి తన కోసమే వెయిట్ చేస్తున్నాడు అని అర్థం చేసుకొని తన దగ్గర ఒక రిబ్బన్ ఉంటుంది. దాన్ని తీసి హీరో మీద వేస్తుంది. హీరో కూడా కరెక్ట్‌గా క్యాచ్ చేసి వాడి చేతికి కట్టుకొని ఆ తరువాతనే అక్కడి నుండి వెళ్తాడు. ఇంకా ఆ రోజు నైట్ ప్రైమ్ మినిస్టర్‌ని చూపిస్తారు. హీరో వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గరకు వెళ్ళింటాడు. యాక్చువల్లీ హీరో అమ్మ వచ్చి ప్రైమ్ మినిస్టర్‌కి చెల్లి. ఇప్పుడు హీరో కూడా వస్తాడు. ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండడం చూసి మా అమ్మ నాన్న చనిపోయిన తరువాత కూడా మీరు వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరా ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్లు అడుగుతుంటాడు. అతను ఈ రోజు నా చెల్లి చనిపోయిన రోజు. సో మన మధ్య ఉన్న గొడవని తరువాత చూసుకుందాం. ఇప్పుడు వద్దు అని చెప్పగా హీరో కూడా సైలెంట్‌గా వాళ్ళ అమ్మ నాన్న సమాధిని చూసి ప్రే చేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర 16 సంవత్సరాల ముందు యుద్ధం జరుగుతున్న టైంలో మీరు మాత్రం సగంలోనే అక్కడి నుండి రాకుండా ఉండింటే మా అమ్మ నాన్న ఇప్పుడు ప్రాణాలతో ఉండింటారు. మీ వల్లనే చనిపోయారు అంటాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోరాటం చేసేవాళ్ళు దేశంలోకి వచ్చేసారు అని వాళ్ళని కంట్రోల్ చేయాలి అని రాజు చెప్పడం వల్లనే ఆ రోజు నేను సగంలోనే యుద్ధంలో నుండి వచ్చేలా అయిపోయింది అని చెప్పి చిన్నప్పటి నుండి నేనే నిన్ను పెంచాను. మన ఫ్యామిలీ పేరుని కాపాడాలి అని ఈ దేశానికి నిజాయితీగా ఉండాలి అని నేను నిన్ను పెంచాను. కానీ నువ్వేంరా అంటే ఆ దేశ ద్రోహి అయిన షిలిన్ కూతుర్నే నువ్వు పెళ్లి చేసుకున్నావు. మీ అమ్మ నాన్న సమాధి ముందు నిలబడి చెప్తున్నా ఇప్పుడే ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్ ని కట్ చేసి అంటాడు. ఆ మాట విన్న హీరో అలా చెప్పడానికి మీరెవరు? మీకేం రైట్స్ ఉంది? ఏం జరిగినా సరే నేను తనని ఎవరి కోసం వదులుకోను అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుంది అని చూస్తే జిన్ హీరోయిన్ దగ్గరకు వచ్చి నీ పేరుతో ఒక లెటర్ వచ్చింది అని చెప్పి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. హీరోయిన్ కూడా దాన్ని తీసి చూస్తుంది. చూస్తే యూనే ఆ లెటర్ని పంపించుంటుంది. ఆ లెటర్తో పాటు టైగర్ పెండెంట్ కూడా ఉంటుంది. ఏమని చూస్తే ఆ క్యుమిన్ మళ్ళీ యూని కిడ్నాప్ చేసి పిలుచుకుని వచ్చేసింటాడు. యూ కూడా మళ్ళీ వాడి దగ్గర నుండి తప్పించుకుని వెళ్ళిపోతే ఎక్కడ బోయాన్ని చంపేస్తాడేమో అని భయపడి వాడి దగ్గర మంచిగా ఉన్నట్లు యాక్ట్ చేస్తూ వాడితోనే ఉంటుంది. అప్పుడు వాడు ఒక రోజు తాగిన మత్తులో యూ దగ్గర టైగర్ పెండెంట్ ని చూపించి 16 సంవత్సరాల ముందు ఆ మార్కస్ వాళ్ళ నాన్న, మా నాన్న ఇంకా అక్కడ ఉన్న 10,000 మంది సైన్యం చనిపోవడానికి కారణం ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఆ జంక్షనే అని చెప్పడానికి ఈ టైగర్ పెండెంటే ఆధారం అని చూపించింటాడు. దానివల్ల యూ కూడా వాడు బాగా తాగేసి పడి ఉన్నప్పుడు వాడికే తెలియకుండా ఆ టైగర్ పెండెంట్ ని తీసి అక్కడ ఉన్న ఒక మెయిడ్ దగ్గర ఇచ్చి పంపించుంటుంది హీరోయిన్ దగ్గర ఇవ్వమని. ఇప్పుడు హీరోయిన్ ఆ పెండెంట్ ని చూస్తుంది. 16 సంవత్సరాల ముందు హీరోయిన్ నాన్న శత్రువులతో చేతులు కలిపి ఫేక్ అయిన ఒక పెండెంట్ ని తీసుకొని వెళ్ళడం వల్లనే సోల్జర్స్ ని ఇవ్వలేదు అని చెప్పి హీరోయిన్ నాన్న ఒక దేశద్రోహి అన్నట్లు చెప్పింటారు కదా. ఆ పెండెంటే ఇది. కానీ ఈ పెండెంట్ అసలు ఫేక్ అయినది కాదు, ఒరిజినల్ అయిన పెండెంటే ఇది. సో ఇప్పుడు హీరోయిన్ ఈ పెండెంట్ ని తీసుకుని వెళ్ళి హీరో దగ్గర ఇస్తుంది. ఈ పెండెంట్ ఒరిజినలే అయినా ఎందుకు మా నాన్న ఫేక్ అయిన ఒక పెండెంట్ ని తెచ్చాడు అని మా నాన్న మీద నింద వేసి దేశద్రోహిగా ఫ్రేమ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పెండెంట్ ద్వారానే
మా నాన్న మీద ఎలాంటి తప్పు లేదు, 16 సంవత్సరాల ముందు అతను ఎలాంటి తప్పు చేయలేదు అని అందరికీ నిరూపించాలి అంటుంది. అప్పుడు హీరో, ఈ పెండెంట్ని మాత్రమే మనం ఒక ఎవిడెన్స్గా చూపించలేము, ఇంకా మనకి అన్నింటికి కారణం ప్రైమ్ మినిస్టరే అని మనకి స్ట్రాంగ్ అయిన ఒక ఎవిడెన్స్ దొరకాలి, అప్పుడే మనం మీ నాన్న మీద ఎలాంటి తప్పు లేదు అని నిరూపించగలం అని చెప్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే ప్రైమ్ మినిస్టర్ని చూపిస్తారు. అతను అతని మనుషుల దగ్గర ఆ చంగ్యూన్ ఇంకెవరో కాదు, ఆ దేశద్రోహి షిలిన్ కూతురు అని ఊరి మొత్తం స్ప్రెడ్ చేయండి అంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరోయిన్ రాజభవనంకి వెళ్ళి అక్కడొక పిటిషన్ డ్రమ్ ఉంటుంది, దాన్ని కొట్టడానికి వెళ్తుంటుంది. రాజు దగ్గర ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆ డ్రమ్ని కొట్టే కంప్లైంట్ ఇవ్వాలేమో, అందుకే ఆ డ్రమ్ని కొట్టడానికి వెళ్తుంటుంది. కానీ అక్కడ ఉన్న సోల్జర్స్, మీరు ఈ డ్రమ్ని కొట్టాలి అంటే ఫస్ట్ ఊరంతా తిరిగి రావాలి, ఆ తరువాతనే ఈ డ్రమ్ని కొట్టగలరు అని చెప్పగా హీరోయిన్ కూడా ఊర్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్నే షిలీన్ యొక్క అమ్మాయి అని అందరికీ తెలిసిపోయింది కదా, దానివల్ల ఇప్పుడు అందరూ చేతిలో ఏం దొరికితే దాన్ని తీసి హీరోయిన్ మీద వేస్తుంటారు. ఇను ఆ దేశద్రోహి షిలీన్ యొక్క అమ్మాయి, ఆ దేశద్రోహి వల్లనే 16 సంవత్సరాల ముందు మా నాన్న చనిపోయారు అని చెప్పి అందరూ కొట్టుంటారు. అప్పుడు జిన్ ఇంకా వాడి ఫ్రెండ్స్ వచ్చి హీరోయిన్ ని కాపాడుతారు. లీ కూడా వచ్చి అక్కడ ఉన్న ప్రజల దగ్గర షిలీనే తప్పు చేశాడు అని మనం ఎవరూ చూడలేదు, నిజంగానే ఎవరు తప్పు చేశారు అన్నది విచారించిన తరువాతనే తెలుస్తుంది, సో ఏం తెలియకుండా ఇలా అంతా చేయకండి అని చెప్పి హీరోయిన్ ని సేఫ్ గా అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి ఆ డ్రమ్ ని కొడుతుంది. హీరోయిన్ అలా డ్రమ్ ని కొట్టగానే రాజు బెదిరిపోయి చూస్తుంటాడు. ఇంతవరకు ఎవరు ఆ డ్రమ్ ని కొట్టి ఎలాంటి కంప్లైంట్ ని ఇచ్చింటారు, సో ఫస్ట్ టైం ఒకరు కొట్టడంతో బెదిరిపోయి చూస్తుంటాడు. ఇంకా ఆ డ్రమ్ ని కొట్టే సౌండ్ ప్రైమ్ మినిస్టర్ కి కూడా వినిపిస్తుంది. అతను ఎవరు కొట్టారు అన్నట్లు చూస్తుంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళకి ఆ పెండెంట్ కాకుండా ఇంకొక ఎవిడెన్స్ కూడా దొరికింటుంది. ఏమని చూస్తే హీరోయిన్ దగ్గర మనకి పెండెంట్ మాత్రమే సరిపోదు, ఇంకా ఏమైనా ప్రూఫ్ కావాలి అని చెప్పింటాడు కదా. అలా మాట్లాడేసిన తరువాత వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళింటాడు. వాళ్ళ అమ్మ చనిపోవడానికి ముందు ఒక బాక్స్ ని ఇచ్చింటారు, దాన్ని ఇప్పుడు తీసి చూస్తాడు. చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ గా హీరో ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడనట్లున్నాడు, కానీ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక లెటర్ ఉండడం చూసి దాన్ని తీసి చదువుతాడు. అందులో ఏముంటుంది అని చూస్తే 16 సంవత్సరాల ముందు ఆ యుద్ధంలో హీరో నాన్న, క్యుమిన్ వాళ్ళ నాన్న, ఇంకా సైనికులందరూ చనిపోవడానికి కారణం ఇంకెవరో కాదు, ప్రైమ్ మినిస్టరే అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు అలానే రాజభవనంలో చూపిస్తారు. హీరోయిన్ డ్రమ్స్ ని కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కదా, సో రాజ్యసభకి రాజు, మినిస్టర్స్ అని అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కూడా నా పేరు చంగ్యూన్, ఇంకా మా నాన్న ఎవరో కాదు, అందరూ దేశద్రోహి అని చెప్తున్నా షిలినే, కానీ మా నాన్న మీద ఎలాంటి తప్పు లేదు, మా నాన్ననే తప్పు చేసినట్లు ఎవరో ఫ్రేమ్ చేసిండారు అని చెప్పి రాజు దగ్గర ఆ టైగర్ పెండెంట్ ని ఇస్తుంది. మా నాన్న సైనికుల్ని పిలుచుకొని వెళ్ళడానికి ఈ పెండెంట్ ని తీసుకొని వెళ్ళి చంగ్షిన్ దగ్గర ఇచ్చిండాడు, కానీ అప్పుడు చంగ్షిన్ ఇది ఫేక్ అయిన ఒక పెండెంట్ అని చెప్పి సోల్జర్స్ ని పంపించలేదు, అందుకే అప్పుడు 10,000 మంది సోల్జర్స్ చనిపోయారు. కానీ ఇది అసలు ఫేక్ అయిన పెండెంటే కాదు, ఒరిజినల్ అయిన పెండెంటే, కానీ ఎందుకు ఆ చంగ్షిన్ ఫేక్ అని చెప్పాడో తెలియడం లేదు, దీని వెనుక ఇంకా ఎవరో ఉన్నారు అంటుంది. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. వచ్చి ఆ పెండెంట్ అసలు ఒరిజినల్ పెండెంట్ కాదు, ఫేక్ అయినది అంటాడు. అంతలో హీరో కూడా వస్తాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ రాసిచ్చిన ఆ లెటర్ ని తీసి అందరికీ చూపిస్తాడు. ఆ లెటర్ లో 16 సంవత్సరాల ముందు ప్రైమ్ మినిస్టర్ లవ్ చేసిన లేడీ క్యూ అనే అమ్మాయి దగ్గర నుండి ఒక లెటర్ రావడంతో ప్రైమ్ మినిస్టర్ సగంలోనే యుద్ధ భూమి నుండి తిరిగి రాజధానికి వచ్చేశాడు, అందుకే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ చనిపోయారు అన్నట్లు హీరో అమ్మ రాసింటారు. ఆ లేడీ క్యూ ఎవరు అని తెలియడం లేదు. ఇప్పుడు హీరోయిన్ అదంతా విని ప్రైమ్ మినిస్టర్ ని చూసి, అయితే మీ పర్సనల్ విషయం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడే సగంలోనే వచ్చేసిండారు, అందుకే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ చనిపోయిండారు, అలా చూస్తే మీరే అన్నింటికి కారణం, మీరే దేశద్రోహి అంటుంది. ఇంకా 16 సంవత్సరాల ముందు లేడీ క్యూ ప్రైమ్ మినిస్టర్ కి రాసిన లెటర్ కూడా అందులోనే ఉన్నట్లుంది. సో హీరో, మీరు నమ్మలేదు అంటే నేను ఆ లెటర్ ని చదువుతాను అంటాడు. కానీ ప్రైమ్ మినిస్టర్, వద్దు దాన్ని చదవకు, చనిపోయిన ఒకరిని ఇందులోకి లాగకు అని అరుస్తాడు. అప్పుడు హీరో, ఈ టైగర్ పెండెంట్ ఫేక్ కాదు, ఒరిజినలే అని నిరూపించడానికి ఒకే ఒక దారుంది అని చెప్పి వేతాతని పిలుస్తాడు. ఏమంటే ఇక్కడ ఉన్న అందరి మినిస్టర్స్ కన్నా ఈ రాజభవనంలో చాలా ఇయర్స్ గా ఉంటున్నది వేతాతనే, దానివల్ల ఇప్పుడు వేతాతని పిలిచి ఆ పెండెంట్ ని ఇచ్చి ఇది ఒరిజినలా ఫేకా అని అడుగుతారు. అతను చెక్ చేసి చూసి, నేను దీన్ని 16 సంవత్సరాల ముందు చూశాను, ఇందులో ఒక మార్క్ ఉంటుంది, అది అలానే ఇందులో ఉంది,
సో ఇది ఫేక్ కాదు ఒరిజినలే అంటాడు. సో ఇందులో నుంచే అందరికీ తెలిసిపోతుంది జరిగిన దేనికి హీరోయిన్ నాన్న కారణం కాదు, ప్రైమ్ మినిస్టరే కారణమని. సో ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుతుంటారు. ఎప్పుడూ ప్రైమ్ మినిస్టర్ని చూసి భయపడే రాజు ఇప్పుడు ధైర్యంగా వెంటనే ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయండి అంటాడు. ఆ టైం అక్కడికి ఒకడు వచ్చి ఆ క్యూమిన్ మనుషులు సిటీ గేట్ దగ్గరకు వచ్చేసారు అంటాడు. వెంటనే హీరో, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఆ క్యూమిన్తో యుద్ధం చేయడానికి ఆ ఆయుధాలు తీసుకుని రావడానికి వెళ్తుంటారు. అలా అక్కడి నుండి వెళ్లే ముందు ప్రైమ్ మినిస్టర్ హీరో దగ్గర మన మధ్య ఉన్న అంకుల్ చెల్లి కొడుకు అన్న బంధం త్వరలోనే ఒక ముగింపుకి రాబోతుంది, దానికంటే ముందు ఈ క్యూమిన్ సంగతి ఏంటి అన్నది చూద్దామని చెప్పి వెళ్తుంటాడు. ఇంకా అలానే ఆ క్యూమిన్ని చూపిస్తారు. రాజధాని లోపలికి వచ్చేస్తాడు. లీ తాత కూడా పక్కనే ఉంటాడు. లీ తాతని ఈ క్యూమిన్ కి హెల్ప్ చేస్తుంటాడు. ఇంకా ఈ క్యూమిన్ అయితే నెక్స్ట్ వీడే రాజు కాబోతున్నాడు అని చెప్పి యూకి రాణి వేసుకునే డ్రెస్ ని వేసుకోమని చెప్పి ఇచ్చి, నువ్వు త్వరలోనే ఈ దేశానికి రాణివి కాబోతున్నావు అని యూని పిలుచుకొని రాజభవనంలోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఉన్న ఆ పిరికి రాజు క్యూమిన్ వస్తున్నాడు అని తెలిసి భయపడి వెళ్లి దాక్కునేస్తాడు. ఇంకా వాడు యూతో కలిసి వెళ్లి రాజ సింహాసనం మీద కూర్చుంటాడు. కాసేపట్లోనే ఆ ప్లేస్ కి ప్రైమ్ మినిస్టర్ అతని మనుషులతో అక్కడికి రాగా క్యూమిన్ కూడా బయట వస్తాడు. అప్పుడు లీ తాత ప్రైమ్ మినిస్టర్ ని చూసి, ఇంత తక్కువ మంది సోల్జర్స్ తో నో క్యూమిన్ ని పట్టుకోగలవా ఏంటి అని చెప్తుంటాడు. అప్పుడే కరెక్ట్ గా హీరో వాడి మనుషులతో అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఈ క్యూమిన్ హీరోని చూసి, ఎలానో నెక్స్ట్ నేనే రాజుని అవుతాను, సో ఇంక తరువాత నువ్వు నా కింద పని చేయన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరో ఒక విషయాన్ని చెప్తాడు. బీజువా అనే ఒక శత్రు దేశంతో ఈ క్యూమిన్ కనెక్షన్ లో ఉన్నట్లున్నాడు. సో ఆ విషయాన్ని చెప్పి, ఇలాంటి నీతో కలిసి నేను పని చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పగా ఆ మాట విని లీ తాత అంతలా షాక్ అవుతాడు. ఎంత లీ తాత అతనికి పవర్ రావాలి అని చాలా విషయాలు చేసినా కూడా ఈ దేశానికి చెడ్డ విషయం జరగాలి అని ఎప్పుడు అనుకోనిండడు. కానీ ఇప్పుడు ఈ క్యూమిన్ శత్రు దేశంతోనే కనెక్షన్ లో ఉన్నాడు అని తెలిసి అతనికి ఒకలా అయిపోతుంది. అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇలాంటి ఒకడితోనా నేను చేతులు కలిపాను అని. ఇంకా అప్పుడు క్యూమిన్ ప్రైమ్ మినిస్టర్ ని చూసి, 16 సంవత్సరాల ముందు నువ్వు చేసిన తప్పులతో పోలిస్తే నేను చేసిందంతా అసలు తప్పే కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడు నాతో లేకపోవడానికి కారణం నువ్వే. నిన్ని నేను ఊరికే వదలను అంటాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ వాడిని అసలు పట్టించుకోడు. వాడి మనుషుల దగ్గర ఆ క్యూమిన్ మనుషుల్ని కొట్టి ఆ క్యూమిన్ ని అరెస్ట్ చేయండి అన్నట్లు చెప్పగా ఇద్దరి సైన్యం మధ్య ఫైర్ గా యుద్ధం జరుగుతుంటుంది. ఇంకా ఇంకో పక్క చూస్తే ప్రైమ్ మినిస్టర్ హీరో దగ్గర మన మధ్య ఉన్న బంధాన్ని ఇంతటితో ముగించుకుందామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ హీరోని యుద్ధానికి పిలిచగా హీరో కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర మా అమ్మా నాన్న, చంగ్యున్ వాళ్ళ అమ్మా నాన్న, అంతేకాకుండా 10,000 కంటే ఎక్కువ మంది సోల్జర్స్ అని అందరూ మీ వల్లనే చనిపోయారు, దానివల్ల మీ మీద పగ తీర్చుకోకుండా వదలను అంటాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా అయితే రా వచ్చి నా దగ్గర ఫైట్ చేయి అని చెప్పి ఇద్దరు భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. ఇంకా హీరో మనుషులు, ప్రైమ్ మినిస్టర్ మనుషులు, అలానే లీ మనుషులు అని అందరూ కలిసి ఆ క్యూమిన్ మనుషులతో ఫైట్ చేస్తుంటారు. అదంతా చూసిన యూ క్యూమిన్ దగ్గర నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, చూసావు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని, వాళ్ళందరినీ ఓడించి నువ్వు ఖచ్చితంగా రాజువి కాలేవు, అలా ఉన్నప్పుడు ఎందుకు ఊరికే ఇలా అంత చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు క్యూమిన్, నిన్ని చూసిన తరువాతనే నాకు ప్రాణాలతో ఉండాలి అన్న ఆశనే వచ్చింది, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నా అని చెప్పగా ఆ మాట విని యూకి టెన్షన్ అయిపోతుంది. అయితే నేను చనిపోయాను అంటే ఇదంతా స్టాప్ చేసేస్తావా అన్నట్లు అడుగుతుంది. అప్పుడు వాడు, నువ్వు చనిపోవాలి అని అంతా ఆలోచించకు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చనిపోలేవు అని చెప్తుంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి యూని వదిలేయా అని చెప్తుంటుంది. ఆ టైం అక్కడ ఉన్న సోల్జర్స్ క్యూమిన్ మీద బాణంని వేయగా అది యూకి తగిలేలా వస్తుంది. వెంటనే వాడు యూని తోసి ఆ బాణంని వాడు తీసుకుంటాడు. ఇద్దరు ఒక బిల్డింగ్ పైన నిల్చొనింటారు. ఇప్పుడు ఆ గొడవలో క్యూమిన్ పై నుండి కింద పడేలా వెళ్తాడు. కానీ అలానే యూ కూడా వాడితో పాటు కింద పడిపోతుంది. ఏమంటే ఆ క్యూమిన్ వచ్చి యూ వాడి దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళకూడదు అని వాడి చెయ్యిని, యూ చెయ్యిని ఒక గొలుసుతో లాక్ చేసి పెట్టుకొనింటాడు. అందుకే వాడు కింద పడుతున్నప్పుడు యూ కూడా కింద పడిపోతుంది. కానీ హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి జస్ట్ మిస్ లో కింద పడనట్లు యూని పట్టేసుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ క్యూమిన్ దగ్గర దయచేసి యూని వదిలేసి నీ వల్ల యూ కూడా చనిపోతుంది అని చెప్తుంది.
అప్పుడు వాడు ఖచ్చితంగా నా చెయ్యిని వదలడు, నువ్వు నా గురించి బాధపడకు, బోయాన్ని జాగ్రత్తగా చూసుకో అంటుంది. కానీ క్యుమిన్ ఎంత సైకోగా ఉన్నా యూని ట్రూగానే లవ్ చేసింటాడు. సో ఇలా కష్టపడటం చూడలేక నేను నా లైఫ్లో ఆశపడిన రెండే విషయాలు, ఒకటి ఈ దేశానికి రాజు అవడం, ఇంకొకటి నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి అన్నదే. కానీ చివరి వరకు ఏది జరగకుండానే పోయింది అని చెప్పి ఇప్పుడు ఆ చైన్ లో నుండి వాడి చైన్ ని తీయాలి అని చూస్తాడు. కానీ అదిలా వస్తుంది. సో ఇప్పుడు వాడి ఒక వేళ్ళని కట్ చేసుకొని ఆ చైన్లో నుండి చైన్ తీసి అక్కడి నుండి కింద పడి చనిపోతాడు. ఇంకా ఇంకో పక్క హీరో ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఫైట్ చేస్తూ నింటారు కదా. ఆ ఫైట్ లో ప్రైమ్ మినిస్టర్ ఓడిపోతాడు. సో హీరో దగ్గర సరెండర్ అయిపోతాడు. హీరోని చూసి నేను నిన్ని పెంచిందంతా వేస్ట్ అవ్వలేదు, నువ్వు ఇంత వీరుడిగా పెరిగి ఉండడం చూస్తున్నప్పుడు నాకు చాలానే సంతోషంగా ఉంది అంటాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనిషి ఒకడు వచ్చి రండి మనం ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోదామని పిలుస్తాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ అదంతా ఏం వద్దు, 16 సంవత్సరాల ముందు నేను చేసిన విషయానికి ఖచ్చితంగా ఒకరోజు నాకు ఇలా జరుగుతుంది అని తెలుసు అంటాడు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ని అతని మనుషుల్ని అక్కడి నుండి అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇంకా క్యుమిన్ చనిపోవడంతో వాడి మనుషుల్ని కూడా అరెస్ట్ చేసేస్తారు. ఫైనలీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడే రాజభవనం ప్రశాంతంగా ఉంటుంది. హీరోయిన్ కూడా హీరో దగ్గర ఇంకా తరువాత ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, మనం ఇక హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. హీరో కూడా ఖచ్చితంగా అని చెప్పి హీరోయిన్ని ఎత్తుకొని హ్యాపీగా వెళ్తుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ జైల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ని చూపిస్తారు. అప్పుడు అక్కడికి వేతాత వస్తాడు. వచ్చి ప్రైమ్ మినిస్టర్ దగ్గర హీరో నాన్న చనిపోయింది అప్పుడు ఉన్న రాజు వల్లనే, కానీ ఆ నిందని కూడా ఎందుకు నీ మీదనే వేసుకున్నావు అని చెప్పి ఇప్పుడు తాత ఖచ్చితంగా 16 సంవత్సరాల ముందు జరిగిన అన్నింటికి నువ్వు కారణం కాదు అని నాకు బాగానే తెలుసు, కానీ ఎందుకు నువ్వు 16 సంవత్సరాల ముందు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో నుండి సగంలోనే రాజధానికి వచ్చావు అని అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పుడే అసలు 16 సంవత్సరాల ముందు నిజంగానే ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్తాడు. 16 సంవత్సరాల ముందు ఆ తెల్ల జుట్టోడు క్యుమిన్ ఉన్నాడు కదా, వాళ్ళ తాతనే రాజుగా ఉనింటాడు. ఆ తరువాత క్యుమిన్ వాళ్ళ నాన్న రాజు అయ్యేలా ఉనింటుంది. యాక్చువల్లీ అప్పట్లో క్యుమిన్ వాళ్ళ నాన్న ప్రైమ్ మినిస్టర్, లీ వాళ్ళ తాత, ఆ తరువాత వే తాత, ఇంకా హీరో వాళ్ళ నాన్న అని అందరూ ఫ్రెండ్స్ గా ఉనింటారు. ఒకరోజు ఎప్పటిలా అందరూ మీట్ అయి జాలీగా మాట్లాడుతూ తింటూ నింటారు. ఆ టైం అందరూ క్యుమిన్ వాళ్ళ తాత గురించి మాట్లాడతారు. క్యుమిన్ నాన్న కూడా అక్కడే ఉంటాడు. ఆ క్యుమిన్ వాళ్ళ తాత మంచోడు కాదేమో, చాలానే ఘోరంగానే దేశాన్ని పరిపాలిస్తూ నింటాడు. అంతేకాకుండా ఆ క్యుమిన్ వాళ్ళ తాత అతని సొంత కొడుకునే హేట్ చేస్తూ నింటాడు. అంటే క్యుమిన్ వాళ్ళ నాన్నని హేట్ చేస్తూ నింటాడు. సో ఇప్పుడు వీళ్ళు ఆ క్యుమిన్ తాత ప్రజల గురించి ఆలోచించకుండా ఏమేమో చేస్తున్నాడు అని చెప్పి అతన్ని రాజు పదవి నుండి దించేసి క్యుమిన్ వాళ్ళ నాన్నని రాజుగా చెయ్యాలి అని అనుకుంటారు. కానీ అందులో లీ తాత మాత్రం పదవికి ఆశపడి ఈ విషయాన్ని క్యుమిన్ తాత దగ్గర చెప్పేస్తాడు. వెంటనే అతను సొంత కొడుకు అని కూడా చూడకుండా క్యుమిన్ నాన్న రాజు అవ్వకూడదు అని అతన్ని ఎలా అయినా నాశనం చేయాలి అన్నట్లు ఆలోచిస్తాడు. అప్పుడే ఆ క్యుమిన్ తాత యువాన్ నాన్న అయిన చంక్షిన్ దగ్గర హెల్ప్ అడిగింటాడు. నువ్వు నాకు ఇందులో హెల్ప్ చేసావు అంటే నేను నిన్ని రాజుని చేస్తాను అని చెప్పి క్యుమిన్ వాళ్ళ నాన్నని ఎలా అయినా నాశనం చేయాలి అని వీళ్ళిద్దరూ కలిసే ప్లాన్ వేసింటారు. దానివల్ల వీళ్ళిద్దరూ కలిసి యుద్ధంలో ఉన్న సైనికులకు ప్రొవిజన్స్ ని కూడా పంపించిండారు. ఏమంటే యుద్ధ భూమిలోనే క్యుమిన్ నాన్న ఉనింటాడు. సో అతను యుద్ధంలో గెలవకూడదు, అతనికి మంచి పేరు రాకూడదు, అలా వస్తే అతను రాజు అయిపోతాడేమో అని ఆ క్యుమిన్ వాళ్ళ తాత భయపడి సొంత కొడుకునే నాశనం చేయాలనుకుంటాడు. ఆ టైంలోనే శత్రు సైన్యం దాడి చేయడానికి వస్తున్నారు అని తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్న సోల్జర్స్ సరిపోరు, ఇంకా కొంతమంది కావాలి అని చెప్పి జంక్షన్ దగ్గర ఉన్న సైన్యాన్ని అడుగుదామని చెప్పి జంక్షన్ దగ్గరకు వెళ్దామని అనుకునే టైంలోనే ప్రైమ్ మినిస్టర్కి అతను లవ్ చేసిన లేడీ క్యూ నుండి లెటర్ వచ్చింటుంది. ఆ లెటర్ని చూసిన ప్రైమ్ మినిస్టర్ అతని దగ్గర ఉన్న టైగర్ పెండెంట్ని హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఇచ్చి నువ్వు ఈ టైగర్ పెండెంట్ని జంక్షన్కి చూపించి సోల్జర్స్ని పిలుచుకొనిరా అని చెప్పి పంపించింటాడు. హీరోయిన్ నాన్న కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లే జంక్షన్ దగ్గరకు వెళ్ళింటాడు. కానీ ఆ జంక్షన్ క్యుమిన్ వాళ్ళ తాత ఇద్దరూ కలిసి ఆల్రెడీ ప్లాన్ వేసేసారు కదా, క్యుమిన్ నాన్న యుద్ధంలో గెలవాలనుకున్నాడు అని. దానివల్ల అతను ఈ పెండెంట్ అసలు ఒరిజినలే కాదు, ఇది ఒక ఫేక్ అయిన పెండెంట్, దానివల్ల నేను సోల్జర్స్ ని పంపించలేను అన్నట్లు చెప్పేసింటాడు. దానివల్ల అక్కడ యుద్ధంలో సోల్జర్స్ తక్కువ అవడం, ఇంకా వాళ్ళకి మంచిగా ఫుడ్ కూడా లేకపోవడంతో శత్రు సైన్యంతో మంచిగా యుద్ధం చేయలేక అక్కడ ఉన్న సోల్జర్స్
హీరో వాళ్ళ నాన్న, క్యూమిన్ వాళ్ళ నాన్న అని అందరూ చనిపోయింటారు. ఇంకో పక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చి లేడీ క్యూని చూడటానికి వెళ్ళింటాడు కదా! కానీ అక్కడికి వెళ్ళిన తరువాతనే ప్రైమ్ మినిస్టర్‌కి తెలుస్తుంది లెటర్‌ని వేసింది లేడీ క్యూ కాదు అని. ఆ క్యూమిన్ తాతనే లేడీ క్యూ వేసినట్లు ప్రైమ్ మినిస్టర్‌కి లెటర్‌ని వేసి రాజధానికి రప్పించింటాడు. జంక్షన్ దగ్గరకు పెండెంట్‌ని తీసుకొని వెళ్ళకూడదు అని. సో, ఇప్పుడు అదంతా ప్రైమ్ మినిస్టర్ కూడా వే తాత దగ్గర చెప్పి దీనికంతా కారణం అప్పుడు రాజుగా ఉన్నిన్న క్యుమిన్ వాళ్ళ తాతని అంటాడు. అప్పుడు వే తాత కానీ ఆ నిందంతా ఎలా చంగ్యున్ వాళ్ళ నాన్న మీద వేశారు అన్నట్లు అడుగుతాడు. యాక్చువల్లీ హీరోయిన్ నాన్న మీద నింద పడేలా చేసింది ప్రైమ్ మినిస్టరే. ఏమంటే దేశాన్ని చూసుకోవాల్సిన రాజే ప్లాన్ వేసి అంతమంది సోల్జర్స్ చావుకి కారణంగా ఉన్నాడు అని అందరికీ తెలిస్తే దేశంలో చాలా పెద్ద విప్లవం జరిగి పక్క దేశాల వాళ్ళు మన దేశాన్ని ఈజీగా ఆక్రమించేస్తారు. ఆ తరువాత మన దేశాన్ని ఎవరు కాపాడలేరు అని హీరోయిన్ నాన్న వల్లనే అందరూ చనిపోయారు అని హీరోయిన్ నాన్న మీద నిందని వేసింటాడు. అదంతా హీరోయిన్ నాన్నకి కూడా తెలుసు. కానీ అతను ఈ దేశం యొక్క మంచి కోసం ఆ నిందని యాక్సెప్ట్ చేసి లింగానికి వెళ్ళి సెటిల్ అయింటాడు. ఇప్పుడు అదంతా బయట నిల్చొని హీరోయిన్ ఇద్దరు వింటారు. హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నని తలుచుకొని చాలానే ఫీల్ అవుతుంది. ఇక హీరోకి అయితే ఇప్పుడే అర్థమవుతుంది వాడి అమ్మా నాన్న చావుకి ప్రైమ్ మినిస్టర్ కారణం కాదు అని. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చావుకి మాత్రం ప్రైమ్ మినిస్టరే కారణం అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే రాజభవనంలో చూపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ దేశానికి రాజుగా బోయాన్ ఉండాలి అని అందరూ డిసైడ్ అయింటారు. ఏమంటే 16 సంవత్సరాల ముందు ఈ దేశానికి రాజుగా ఉన్నింది క్యుమిన్ వాళ్ళ తాతనే కదా! ఆ తరువాత క్యుమిన్ వాళ్ళ నాన్న రాజు అయిండాలి. కానీ అతను చనిపోవడంతో చిన్నగా ఉన్న క్యుమినే రాజు అయింటాడు. కానీ అప్పుడు వాడు జంక్షన్ వల్ల రాజు అవలేకపోయింటాడు. సో ఇప్పుడు క్యుమిన్ కొడుకైన బోయాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టారు. కానీ బోయాన్కి 18 సంవత్సరాలు అయ్యే వరకు హీరోనే బోయాన్ ప్లేస్ లో నుండి అన్ని పనులు చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. ఇంకో పక్క హీరోయిన్ కి ప్రమోషన్ అంతా ఇచ్చి ఇంకా హై పోస్టింగ్ ని ఇస్తారు. ఇలానే అంతా బాపోతుంటుంది. అవును సాంగ్ ఇంకా యూజిన్ ఏమయ్యారు అని చూస్తే సాంగ్ ఫైనలీ యూజిన్ కి వాడి మనసులో ఉన్న ఫీలింగ్స్ ని చెప్పేసింటాడు. సో వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా కలిసిపోయింటారు. ఇంకా ఇప్పుడు అలానే కట్ చేస్తే బోయాన్ని జూహీని చూపిస్తారు. బోయాన్ జూహీ దగ్గర నేను పెద్దగా అయిన తరువాత పవర్ అంతా నాకే వచ్చేస్తుంది, నువ్వేం భయపడకు, మీ అక్కని బావని నేనేం చెయ్యను, తప్పు చేసే వాళ్ళకి మాత్రమే శిక్ష ఇస్తాను అన్నట్లు చెప్పగా జూహీని చూసారంటే పవర్ వచ్చిన తరువాత నన్ను ప్రిన్సెస్ గా చేస్తావా అన్నట్లు అడుగుతుంటుంది. వాడు నువ్వు ప్రిన్సెస్ అవ్వాలి అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకొని రాణిగా వచ్చేస్తావా, నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఈ రాజభవనం మొత్తం నీకే అన్నట్లు చెప్తుంటాడు. జూహీకి కూడా డబ్బులు ఓకేనే, దానివల్ల సరే ఓకే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు పింకీ ప్రామిస్ అంతా చేసుకుంటారు. ఆ టైం యూ బోయాన్ ఎక్కువ స్వీట్స్ ని తింటున్నాడు అని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వీట్స్ ఎక్కువగా తినకు అని చెప్పి వాణ్ణి కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. జూహీ కూడా వెనకాలే వెళ్ళి కొట్టకన్ని అని యూని స్టాప్ చేస్తుంటుంది. ఇలా వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండగా అలానే కట్ చేసి లీ తాతని చూపిస్తారు. అతను దేశద్రోహం చేశాడు అని చెప్పి అతన్ని పదవిలో నుండి తీసి అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని లాక్కొనేసింటారు. అతను చేసిన తప్పులన్నింటినీ తలుచుకొని అంతలా ఏడుస్తుంటాడు. ఇంకా అలానే చాలా రోజుల తరువాత లింగ్యాన్లో ఉన్న మా ఆంటీని డాక్టర్ అంకుల్ని చూపిస్తారు. మా ఆంటీ వచ్చి హీరోయిన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా ఇంటికి వచ్చి చేరాలి అని చెప్పి ప్రే చేస్తుంటారు. అప్పుడే బయట హీరోయిన్ పిలిచే సౌండ్ వినిపిస్తుంది. అంకుల్ ఆంటీ కూడా ఫాస్ట్గా బయట వెళ్ళి చూస్తారు. చూస్తే హీరోయిన్ జూహీ ముగ్గురు నిల్చుంటారు. ఇప్పుడు హీరోయిన్ని చూడగానే ఇద్దరికి అంత హ్యాపీగా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ మోకాళ్ళ మీద కూర్చొని ఇక నుంచి మీరే మా అమ్మా నాన్న, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని చివరి వరకు మంచిగా చూసుకుంటాను అంటుంది. హీరోయిన్ వాళ్ళని అమ్మా నాన్న అని చెప్పగానే వాళ్ళిద్దరికీ అంత సంతోషంగా ఉంటుంది. హీరోయిన్ ని హక్ చేసుకొని ఏడుస్తుంటారు. అప్పుడే జిన్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని మేము ఇంక తరువాత మిమ్మల్ని మంచిగా చూసుకుంటాము అంటారు. వాళ్ళందరినీ చూసి మా ఆంటీకి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. కానీ మండీ లేడు కదా, సో మా ఆంటీ మండీ లేడేంటి అని అడుగుతారు. వాళ్ళు ఏడుస్తూ మండీ యుద్ధంలో చనిపోయాడు అన్న విషయాన్ని చెప్పగా ఆ మాట విని ఆంటీకి చాలానే బాధగా అయిపోతుంది. అందరూ హక్ చేసుకొని ఏడుస్తుంటారు. ఆ తర్వాత సరే అందరూ లోపలికి రండి అని మా ఆంటీ అంత హ్యాపీగా అందరినీ లోపలికి పిలుచుకుని వెళ్తారు. ఇంకా అలానే కట్ చేసి 5 years తరువాత చూపిస్తారు. హీరోయిన్ ఇద్దరు ఇప్పుడు ఒక ఆర్మీ క్యాంప్ లోనే ఉంటారు. హీరోయిన్ కి ఇద్దరు పిల్లలు కూడా పుట్టింటారు.
చాలా రోజుల తరువాత ఇప్పుడే ఈ ఆర్మీ క్యాంప్‌కి వస్తారు. అప్పుడు అక్కడికి షియాన్ వచ్చి శత్రు దేశం నుండి కొంతమంది సోల్జర్స్ మన దేశంలోకి చొరబడ్డారు అని చెప్పగా, హీరో వెంటనే హీరోయిన్ దగ్గర "నువ్వు ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళు. నేను వాళ్ళని చూసుకుంటాను" అంటాడు. కానీ హీరోయిన్ "అదంతా కుదరదు. నేను ఈ ఆర్మీ యొక్క జనరల్ అన్న విషయాన్ని మర్చిపోయారా ఏంటి? నేను వస్తాను" అని చెప్పి ఇద్దరూ వాళ్ళ సైనికులతో అక్కడి నుండి వెళ్తుంటారు. వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఈ దేశానికి ఎలాంటి ప్రాబ్లం రాదు. దేశ ప్రజలందరూ కూడా చాలానే హ్యాపీగా ఉంటారు అన్నట్లు చెప్తూ ఒక హ్యాపీ అయిన ఎండింగ్‌తో ఈ డ్రామా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీకు నచ్చింటుంది అని అనుకుంటున్నా. అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వేరొక మంచి డ్రామాతో త్వరలోనే మీట్ అవుదాం. థ్యాంక్ యూ.